This meeting is being మీరందరూ సర్టిఫికేట్ ఫంక్షన్‌కి వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. చాలా సక్సెస్‌ఫుల్ అనిపిచ్చింది. ఈ గ్రూప్‌లో వాళ్ళు చాలామంది వచ్చి సర్టిఫికేట్స్ తీసుకున్నారు. అయినప్పటికీ కొందరు మిస్ అయ్యారు అక్కడక్కడ. ఓకే. నెక్స్ట్ టైమ్ ఈ సద్వినియోగం పరుచుకోండి. ఇట్లాంటి అవకాశం మళ్ళీ రాదు. వచ్చారటే ఈసారి కొంతమంది మిస్ అయ్యారు. జూమ్‌లో కలుసుకునేకి, ఒరిజినల్‌గా కలుసుకోవడానికి చాలా తేడాగా అనిపిచ్చిందా మీకు? హరే కృష్ణ. అనిపించింది మాతాజీ. అవును. బాగుండింది. మిమ్మల్ని చూసాము, ఫోటో అవును. తీసుకున్నాము, సర్టిఫికెట్ తీసుకున్నాము. చాలా సంతోషంగా అనిపించింది మాతాజీ. నన్ను కూడా అది వేరే విషయము. కానీ మనమందరము ప్రత్యక్షంగా కలుసుకోవడం అనేది చాలా తృప్తికరంగా ఉంటుంది. జూమ్‌లో అంటే ఇలా వస్తాము, వెళ్ళిపోతాము. అయి ఫోటోలే గదా! ఒరిజినల్‌గా చాలా తేడాగా అనిపిస్తది. అండ్ లైవ్లీగా ఉంటది. ఇప్పుడు మనం క్లాస్ కూడా లైవ్ క్లాస్ అటెండ్ చేసిన దానికి, యూట్యూబ్‌లో చేసిన దానికి తేడా ఉంటది. మీరు గమనించారా ఎప్పుడైనా? గమనించాం మాతాజీ. లైవ్‌లోనేమో మనం వెంటనే అన్‌మ్యూట్ చేసుకొని చక్కగా మాట్లాడొచ్చు. డిస్కషన్‌లో పాల్గొనొచ్చు. యూట్యూబ్‌లో గూడా మనకు ఒక్కోసారి నోట్లోంచి వచ్చేస్తుంది మాట్లాడాలని. కానీ అది ఓన్లీ వినడమే, శ్రవణమే. పార్టిసిపేట్ చేయలేము. కీర్తనం ఉండదక్కడ. ఇక్కడ శ్రవణము, కీర్తనము 2 ఉంటాయి గాబట్టి లైవ్‌గా రావడానికి అందరూ గూడా ప్రయత్నం చేయాలనమాట. ఏముందిలే తర్వాత యూట్యూబ్ చూసుకోవచ్చు అని అనుకుంటే అక్కడ కొంత డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సర్టిఫికేట్ కంటే ఇంపార్టెంట్ సాధు సంఘ. సో, మనం ఇక్కడ గురువుల్ని కలుసుకుంటాము. ఇంకా చాలా అంటే ఇంకా మహద్భక్తులు చాలామంది ఉంటారు. మనం ఏమీ ఉండము వాళ్ళ ముందు అసలు. అలాంటి భక్తులు ఆ చిన్న పిల్లలు ఎలా ఎగురుతున్నారు, డాన్స్ చేస్తున్నారు. అంత ఏజ్‌లో భక్తిలో వచ్చారంటే అసలు అప్రిషియేట్ చేయాలి. వైష్ణవి ఫోరం వాళ్ళని. ఆళ్ళందరిని మీరు కలుసుకున్నారు గదా! సో, అలా మీరు రావడానికి ప్రయత్నం చేయండి. టెంపుల్‌కి ఆహ్వానం మనకెప్పుడో 6 మంత్స్‌కి ఒకసారి వస్తుంది గ్రూప్ తరపున. అలా వచ్చినప్పుడు మీరు మిస్ అవ్వకుండా రావడానికి ప్రయత్నం చేయండి. సో, 16వ తారీఖుకి గూడా జగన్నాథ్ రథ్ యాత్ర ఉంది. రూట్ మ్యాప్ ఇస్తారు. రూట్ మ్యాప్ గ్రూప్‌లో పోస్ట్ చేస్తాము. ఆ రూట్‌లో ఏదో ఒక సమయంలో వచ్చి జగన్నాథుడి రథం యొక్క తాడు పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. పూర్వీకులు ఏం చెప్తారంటే అంటే మన ఆచార్యులు కూడా ఏం చెప్తారంటే జగన్నాథ రథ్ యాత్ర జీవితంలో ఒక్కసారైనా చూడాలంట. ఆ రథాన్ని పట్టుకోవాలంట. ఆ తాడుని పట్టుకున్నట్లయితే అంత్యకాలే నారాయణ అంటారు కదా! అంత్యకాలంలో అది గుర్తొస్తదంట మనకి. సో, డైరెక్ట్‌గా మనం వైకుంఠానికి, గోలోకానికి వెళ్ళిపోయే ఛాన్స్ ఉందన్నమాట. తక్కువైనా, భక్తి ఎక్కువైనా మనం గోలోకం చూసాం గదా! దాంట్లో గోలోక చార్ట్‌లో ఎంత హార్డ్‌గా ఉంది గదా! ఆ నిచ్చెన ఎక్కగలమా అనేది ఒక డౌట్ వచ్చేసింది మనకి. ఇలాంటి చిన్న చిన్న బెనిఫిట్స్ ఇచ్చారనమాట మనకి. ఏంటంటే ఇప్పుడు షాపింగ్ మాల్‌లో ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంటారు చూడండి. వెడ్నెస్‌డే రేట్స్ తక్కువున్నాయని. అలా రకరకాలుగా మనకి కొన్ని ఆఫర్స్ ఇస్తారు. అలాంటి ఆఫర్స్ ఆధ్యాత్మిక భక్తిలో గూడా ఉందనమాట. సో, అలాంటియన్నీ గూడా మనము ఇక్కడ ఎందుకింత చెప్తున్నానంటే, నారదుల వారి గురించి మనం తెలుసుకోబోతున్నాం ఈ శ్లోకంలో. నారదుల వారికి కూడా ఏం తెలీదు. ఎవ్వరికేమీ తెలీదు భక్తి గురించి. ఆ బీజం ఉంటుంది మనలో. కానీ ఎప్పుడు అంకురిస్తుంది, ఎలా అంకురిస్తుంది అనేదే ఒక్కొక్కరి గురించి తెలుసుకునేది, భగవంతుడికి దగ్గరగా వెళ్ళేదే శ్రీమద్ భాగవతం. శ్రీమద్ భాగవతాన్ని ఎవరు రచించారు? వ్యాస భగవానుడు రచించారనమాట. సో, ఆయన రచించిన దాన్ని ఎవరు చెప్తున్నారు? మనం ఎవరిది వింటున్నాము? సూత గోస్వామి ఎవరి దగ్గర విని చెప్తున్నారు? సూత గోస్వామి శ్రీమద్ భాగవతాన్ని ఎవరి దగ్గర విన్నారు? సుఖదేవ గోస్వామి సుఖదేవ్ గోస్వామి చెప్తుండగా నైమిషారణ్యంలో ఋషులకి ఆయన వద్ద విని ఇప్పుడు ఋషులు అన్నారు మళ్ళీ మాకు చెప్పండి మీరు విన్నది. చాలామంది గుమిగూడి అక్కడ 1000 సంవత్సరాల యజ్ఞం చేస్తూ ఈ భాగవతం కథ కూడా వింటున్నారు. సో, వాళ్ళతో పాటు
మనం కూడా వీటిని అర్థం చేసుకొని చర్చించుకుంటున్నాము. ఈ లీలలేంటి, భక్తి ఏంటి, భగవంతుడు అంటే ఏంటి అనేది మనం తెలుసుకుంటున్నాం. యాక్చువల్లీ ఈ ఋషులకంతా చెప్పింది ఎందుకు, 1000 సంవత్సరాలు యజ్ఞం ఎందుకు చేస్తున్నారు వాళ్ళంటే కలియుగల వాసుల కోసం, మన కోసం అన్నమాట. ద్వాపర యుగంలో కలియుగ వాసులకి ఎన్నో కష్టాలుంటాయి. పాపం వాళ్ళకి భక్తి జరిగే మార్గాల్ని మనం చూపిద్దామని ఇవన్నీ చెప్తున్నారు. సో ఇదంతా కూడా ఏదో వాళ్ళు మాట్లాడుకున్నారని మనం అనుకోకూడదు. మన కోసమే వాళ్ళు చెప్పారు. ఓకే. సో మనము ఫస్ట్ అవతారం ఎవరిది? ఫస్ట్ అవతారం ఎవరి గురించి తెలుసుకున్నాం? కారణోదక సాయి విష్ణు. సనక సనాతన కనక సనాందాలు. మనము చతుష్కుమారులు అని అనుకోవచ్చు. ఓకే, చతుష్కుమారులు. ఆ తర్వాత సెకండ్ వరాహస్వామి. వరాహస్వామి ఎవరిని శిక్షించాడు, ఎవరిని దండించాడు, ఎవరిని? హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడి యొక్క అన్నయ్య. ఆ 2 అవతారాలు తెలుసుకున్నాం మనం. ఇప్పుడు 3వది ఏంటి అనేది మనం చూస్తాం. తృతీయం ఋషి సర్గం వైదేవర్షిత్వముపేత్య సహ తంత్రం సాత్వతమా చష్టనైష్కర్యం కర్మాణం యతః. తృతీయం ఋషి సర్గం వై దేవర్షిత్వముపేత్య సహ తంత్రం సాత్వతమా చష్ట నైష్కర్మ్యం కర్మాణం యతః. హరే కృష్ణ. సో ఇది శ్లోకం అన్నమాట. శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, పిదప ఋషి వర్గమునందు భగవానుడు తృతీయంగా శక్త్యావేశ అవతారమై దేవర్షి నారదుని దేవతలుగా గొప్ప ఋషి అయిన రూపమును అవతరించను. ఆ అవతారమున అతడు భక్తియుక్త సేవకు సంబంధించినదనియు నిష్కామ కర్మను ప్రేరేపించిననియు అగు వేద వివరణలను సంగ్రహపరచెను. సో ఇక్కడ భగవానుడి కొన్ని అవతారాలు అని చెప్పుకున్నాం. లీలా అవతారాలు అని ఏమన్నా చెప్పుకున్నామా? లీలా అవతారాలు. హరే కృష్ణ. లీలా అవతారాలు ఒకటి చెప్పండి. పురుషావతారాలు. వెరీ సింపుల్. భగవంతుడు లీలలు చూపించడం. ఓకే, కృష్ణ లీలలు అంటే ఆ క్వశ్చన్, శక్త్యావేశ అవతారమైన దేవర్షి నారదుడు. ఇప్పటి వరకు మన నారదుడు ఒక అవతారం అనుకుంటున్నామా, భక్తుడు అనుకున్నామా? ఇన్నాళ్ళు మనకు తెలియని సమయంలో మనం ఒక భక్తుడనే అనుకున్నాడు, భక్తి చేస్తాడు, అందరినీ భక్తులు చేస్తుంటాడు అని అనుకుంటాం. కానీ ఆయన కూడా ఒక అవతారము అని అంటున్నారు. శక్త్యావేశ అవతారం అంటే భగవంతుల్లో నుండే శక్తులు కొందరికి ఇస్తాడనమాట భగవంతుడు. ఆ శక్తి వల్ల వాళ్ళు ఇంకా ఎక్కువ భక్తుల్ని, వాళ్ళకు ఒక వర్క్ అనేది అసైన్ చేస్తారు. ఈ పని నువ్వు చేయి నాయన, నువ్వు గొప్పగా పాటలు పాడతావు, కీర్తన చేస్తావు, వీణ పట్టుకొని ముల్లోకాలు తిరగలుగుతావు, కానీ అనేకమైన అసంఖ్యమైన భక్తుల్ని నువ్వు చెయ్యి నాయన అని ఓ చిన్న పని చెప్పారనమాట. సో అది నారదుడు కూడా ఒక అవతారం అని భాగవతం ప్రకారం మనకు తెలుస్తుంది. అంతకుముందు మీకు అందరికీ తెలుసా? నాకైతే తెలియదు. భగవంతుడి అవతారాలంటే సింపుల్ గా దశావతారాలు. ఆ దశావతారాలని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటే మంచిదని చెప్పేసి అందరూ ఇంట్లో ఆ బొమ్మలు పెట్టుకుంటారు అంతే. ఈ అవతారం యొక్క విశిష్టత కూడా మనం తెలుసుకోవడానికి పెద్దగా ప్రయత్నం అనేది చేయము. కానీ ఇక్కడ సాధు సంఘాలు ఉన్నప్పుడు, మనం అందరితో కలిసి ఉన్నప్పుడు మంచిగా క్లియర్గా మనకి అర్థమవుతుంది అన్నమాట. ఇప్పుడు మనం మామూలుగా ఒక సూకరం, ఒక పందిని చూసామనుకోండి, మనకి ఏం అవతారం గుర్తొస్తుంది? కదా, చదువుకున్నాం కాబట్టి ఆ పందిని హింసించాలన్నా కానీ వద్దులే అనిపిస్తుంది మనకి కదా.
అంటే మురికి తినే పందిలాగా కూడా భగవంతుడు వేసే అవతారం తీసుకున్నాడు. ఎందుకోసం? దుష్టుల్ని శిక్షించడానికి. ఎవరిని రక్షించడానికి? హిరణ్యాక్షిని దుష్టుల్ని రక్షించడానికి. భూదేవిని రక్షించడానికి అలా చేశాడు. ఈ రాక్షసుడు హిరణ్యాక్షుడు తీసుకెళ్లి బురదలో దాచిపెడతాడు. ఏ లోకంలో దాచిపెడతాడు? రసాతలంలో. కింద లోకాల్లో దాచేస్తాడు. ఆ బురద చాలా ఉంటది, ఎవరు తీయలేరు అని చెప్పేసి. ఎందుకంటే రాక్షసుల యొక్క నేచర్ అది, ఒకరిని హింసించాలి అనేది కొందరికి ఉంటుంది అన్నమాట, సహజ గుణం అది. నేనే రాజుని అవ్వాలి, అందరిని హింసించాలి, అందువల్ల అలా జరుగుతుంది. సో మనకి ఈ 3వ అవతారం ఏంటి అనేది మనం చూద్దాము. సో హ్యాండ్ రైజ్ చేశారు. నేను ఏదో చదివాను శ్లోకం, ఇంకా బాగా చదవగలిగే వాళ్ళని చూద్దాము. అంజనా మాతాజీ ట్రై చేయండి శ్లోకం. హరే కృష్ణ మాతాజీ. చదవండి. తృతీయ మృషి సర్గం వై దైవశిత్వం ఉపేత్య సహా తంత్రం సాత్వతామాచిష్ట నైష్కర్మ్యం కర్మణాం యతః. హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. రంగమణి మాతాజీ. శ్లోకమే చదవమంటారు మాతాజీ? శ్లోకం చదవండి. తృతీయ మృషి సర్గం వై దైవర్షత్వముపేత్య సహా తంత్రం సాత్వతమాచష్ట నైష్కర్మ్యం కర్మణాం యతః. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్. నాగమణి మాతాజీ, వర్డ్ టు హరే వర్డ్. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఏం చదవాలి మాతాజీ? ప్రతి పదార్థం చదవండి. తృతీయం అంటే మూడవది. అలా తృతీయం మూడవ ప్రతిపదార్థం. తృతీయం మూడవది. ఋషి సర్గం ఋషుల యొక్క కల్పమునందు. వై నిశ్చయముగా. దేవర్షిత్వం దేవర్షి నారదుని అవతారమును. ఉపేత్య స్వీకరించను. సహా అతడు. తంత్రం వేదముల యొక్క వివరణములను. సాత్వతం భక్తియుత సేవకు ప్రత్యేకముగా సంబంధించినది. ఆచష్ట సేకరించను. నైష్కర్మ్యం కర్మణం నిష్కామ కర్మ యొక్క యతః దాని నుండి. హరి బోల్. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ. జయశ్రీ మాతాజీ, భాష్యం స్టార్ట్ చేయండి. హరే కృష్ణ మాతాజీ. దండోపాధ్యాయ మాతాజీ. భాష్యము భావం చెప్పిన శ్రీల ప్రభుపాదికి జై. దేవాది దేవుడు విష్ణు యొక్క సత్యావేశ అవతారమైన నారదుని భక్తియుక్త సేవ విశ్వమంతట వ్యాప్తి చేయుచుండును. విశ్వమందలి వివిధ లోకమును జీవజాతులకు చెందిన మహాశక్తులందరూ ఆయన శిష్యులే. శ్రీమద్ మహాభక్తులందరూ ఆయన శిష్యులే. మహాభక్తులందరూ ఆయన శిష్యులని శ్రీమద్ భాగవత. ఓకే, థ్యాంక్ యూ. అనురాధ మాతాజీ మీరు చదవండి. థ్యాంక్ యూ మాతాజీ. అనురాధ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండోపాధ్యాయ. శ్రీమద్ భాగవత రచయిత అయిన శ్రీ వ్యాసదేవుడు కూడా ఆయన శిష్యుడే. భక్తియుత సేవకు సంబంధించిన నారద పంచరాత్రం అనేది వేద వ్యాఖ్యానమును ఆయన రచించి ఉండెను. ఆ నారద పంచతంత్ర గ్రంథము కామ్య కర్మ బంధము నుండి ముక్తి నందు విధానమును కామ్య కర్మ రతులకు బోధించుచున్నది. తమ కష్టార్జితమును తామే అనుభవించవలెనని భావించుట చేత బద్ధజీవులందరూ కామ్యకర్మల యందే రతులై యుందురు. విశ్వమంతయు పలు జీవజాతులలో గల అట్టి కామ్యకర్మ రతులతోనే నిండి ఉన్నది. కామ్యకర్మలన్నీ ఆర్థికాభివృద్ధికి సంబంధించిన పలు ప్రణాళికలతో నిండి ఉండెను. కానీ ప్రతి కర్మకు ఏదియోనొక ఫలమును ఒసగుట ప్రకృతి నియమమైనందున కర్త అయిన వాడు శుభ అశుభ ఫలములచే బంధితుడగును. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ. స్వాతి మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ.
పుణ్యకర్మ ఫలము భౌతిక పురోగతిని కలిగించగా పాపకార్యము క్లేశములను కలుగజేయును. కానీ నామమాత్ర సుఖము లేదా నామమాత్ర దుఃఖములనేది భౌతిక స్థితిలన్నీయును అంత్యమున దుఃఖమునే కలిగించును. ఏ విధంగా ముక్త స్థితిలో నిత్యానందమును పొందవచ్చునో మూర్ఖులైన కామ్యకర్మరతులు ఎరుగజాలరు. నిజ సుఖమును ఏ విధంగా అనుభూతమునర్చుకొనవచ్చునో కామ్యకర్మరతులకు నారదముని తెలియజేయుచున్నారు. మానవుని ప్రస్తుత కర్మలు ఏ విధంగా అతనిని ఆత్మానుభూతి మార్గమునకు చేర్చగలవో ఆయన విశ్వమునందలి భవరోగ పీడితులకు ఉపదేశము నొసగియున్నారు. పాల పదార్థమును అధికంగా భుజించుట వలన అజీర్తి చేసిన రోగికి పాల పదార్థమే అయిన పెరుగును స్వీకరించమని వైద్యుడు సూచనలు నొసగును. ఈ విధంగా రోగ కారణము మరియు రోగ నిర్మూలనకు అవసరమైన ఔషధము ఒకటియే అయినను అట్టి రోగ నిర్మూలన కార్యము నారదుని వంటి దక్షత కలిగిన వైద్యుని చేతనే నిర్వహింపబడవలెను. కర్మ ఫలములను శ్రీకృష్ణ భగవానునికి అర్పించుట ద్వారా ఒనరించడి సేవా మార్గ పరిష్కారమునే భగవద్గీత కూడా ఒసగుచున్నది. అట్టి విధానము మనుజుని నైష్కర్మ్య స్థితికి ముక్త స్థితికి చేర్చగలదు. థ్యాంక్ యూ మాతాజీ. హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. మిగతా హ్యాండ్ రైజెస్ తర్వాత చూద్దాము. తృతీయం ఋషి సర్గం వై దేవర్షిత్వం ఉపేత్య సహా తంత్రం సాత్వతమాచష్ట నైష్కర్మ్యం కర్మాణం యతః. సో ఈ శ్లోకం గురించి మనము చర్చించుకుంటున్నాము. ఓం జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంచ శ్రీరూపం సాగ్రజాతం సగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పర్జన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సగణ లలితా శ్రీ విశాఖాన్వితాంచ నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే జయపతాక స్వామీతి నామినే నమాచార్య పదాయ నితాయ కృపా ప్రదాయినే గౌరకత దామోదయ నగర గ్రామ తారిణే నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే నమస్తే సారస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. హే కృష్ణ కరుణ సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి విశ్వమాతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర్ భక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ముదీరేత్. నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. ముఖం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిమెత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం परमानंद माधवम श्री चैतन्य ईश्वरम. हरे कृष्ण. गुरुदेव की जय, श्रील प्रभुपाद की जय, श्री 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 राधा मदन मोहन की जय, जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, चैतन्य निताय गौर प्रेमानंदे हरि हरि बोल. श्री नरसिंह देव की जय. సో మనం ఎవరి గురించి చర్చించుకోవాలి ఇప్పుడు?
నారదుడి గురించి నారదుల వారి నుంచి ఓకే. నారదముని గురించి మాతాజీ. నారదముని గురించి తెలిసిన ఏమైనా 2 ముక్కలు తెలిసేమో మీకు? హ్యాండ్ రైజ్ చేయండి. ఏమైనా తెలిసేమో ఆయన గురించి. సరోజా మాతాజీ, రంగమణి మాతాజీ మీరు చెప్పండి. ఏం తెలుసు నారదముని గురించి? మాతాజీ ఆమె ఒక దాసీ పుత్రుడు అని తెలుసు మాతాజీ. ఆయన చాతుర్మాసం గురించి ఋషులందరూ కలిపి ఒకళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఆ యజమాని దగ్గర ఆమె పనిచేస్తూ ఉంటే పిల్లవాడిని కూడా చిన్న పిల్లవాడు కదా, ఆ ఋషుల దగ్గర సాయం చేయటానికి పెడుతుంది అనమాట. అలా పెట్టినప్పుడు మొత్తం చిన్న చిన్న పనులన్నీ చేసి పెడుతూ ఉంటాడు. ఆవిడ పని ఆవిడ చేసుకుంటూ ఉంటది. అది ఇవన్నీ తీసుకొచ్చి పీటలు వేయటం గానీ, లేకపోతే ఏదైనా పువ్వులు కోసుకురావటం గానీ అట్లాంటివన్నీ చేస్తా ఉంటారు. వాళ్ళు అన్ని చేస్తుంటే వాళ్ళు ఉచ్చిష్టం కూడా పెడుతూ ఉంటారు అనమాట. ఆయన నారదుని చిన్న పిల్లవాడు అలా పెడుతూ ఉంటే వాళ్ళు మొత్తం చాతుర్మాసం అయిపోయిన తర్వాత వెళ్తూ నువ్వు మాకు చాలా బాగా చేసావు అని చెప్పేసి వాళ్ళు దీవిస్తారనమాట. వాళ్ళు దీవించేసి నారాయణ మంత్రం కూడా చెప్పేసి వెళ్తారు వాళ్ళు. అలా వెళ్ళిపోయిన తర్వాత చెప్పేసి ఈయన అనుకుంటా ఉంటాడు నేను చేస్తున్నానని. ఈ లోపల వాళ్ళ తల్లి ఒక రోజున పాలు పితుకుతూ పాము కాటుతో చనిపోతే ఇంకా నాకేమి భావబంధాలు లేవని చెప్పేసి ఆయన వెళ్ళిపోయి అడవిలో ఋషి మామూలుగా జపం చేసుకుంటాం లేకపోతే ఏదో ధ్యానం చేసుకుంటాం నాకు ఇంకా అని చెప్పేసి అనుకుని ఇంకా నెక్స్ట్ జన్మ ఇవన్నీ చేసినందుకు నెక్స్ట్ జన్మగా నారదుల వారిగా అతను వస్తాడని. అలాగే హరిబోల్ మాతాజీ ఆల్మోస్ట్ 90% చెప్పేశారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సరోజా మాతాజీ మీరేమనుకుంటున్నారో చెప్పండి. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు, ప్రణామం. నారదముని ఎల్లప్పుడూ నారాయణ నారాయణ అని చెప్పని అనుకుంటా అన్ని లోకాలకి అంటే ఎవరు అడగకుండానే లోపలికి వెళ్ళడానికి ఆయనకి వరం ఉన్నది. ఎక్కడికైనా సరే అన్ని లోకాల్లో స్వతంత్రంగా వెళ్తాడు. హరిబోల్. థ్యాంక్ యూ మాతాజీ. పద్మజ మాతాజీ మీరేమనుకుంటున్నారు నారదుల వారి గురించి చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. ఆయన పరమ వైష్ణవుడు మాతాజీ. తర్వాత మహాజనులలో ఒకరు ఆయన. మహాజనుడు ఒకరు. ఓకే, హరిబోల్. ఆయన గురువు మాతాజీ. అందుకే ధ్రువ మహారాజుకు, వేదవ్యాసులకు, ఇలాంటి వాళ్ళకి, ప్రహ్లాదునికి ఆయన గురుబోధ చేసి వాళ్ళని శుద్ధ అంటే వాళ్ళు ఏం పనులు చేయాలో అని చెప్పారు మాతాజీ. హరిబోల్. జయశ్రీ మాతాజీ మీరేమనుకుంటున్నారు నారదుల వారి గురించి? హరే కృష్ణ మాతాజీ. నారదుల వారు ఇక్కడివి అక్కడివి ఇక్కడ సమాచారం చెప్తూ ఉంటాడు మాతాజీ. ఓకే, సో నేను కూడా అదే అనుకున్నాను అనమాట. భాగవతం చదవక ముందు నారదుడు అంటే కలహ ప్రియుడు, అమ్మ ఊరికే అక్కడ విషయాలు ఇక్కడ చెప్తూ ఉంటాడు మాతాజీ. ఆ లోకంలో ఎక్కడ ఒక దగ్గర పోట్లాటలు పెడుతూ ఉంటారు అని తెలుసు మనకి. మామూలుగా జనాలకి అంతే తెలుసు. నారాయణ నారాయణ అమ్మ వచ్చారా ఒక స్టోరీ ఇక్కడ క్రియేట్ అవుతుంది అని మనకి అర్థమవుతుంది అనమాట. సో ఇదే విధంగా నారదుల వారి గురించి ఒక మంచి కథ ఉంది. హ్యాండ్ రైసెస్ నెక్స్ట్ టైం చూద్దాము. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. సో ఏంటి అంటే నారదుల వారు విష్ణుమూర్తిని అడుగుతారనమాట. ఏంటి జనన మరణాలు అంటే ఏంటి, సాధు సంఘ అంటారు ఏంటి, అండ్ ఈ వైష్ణవ యొక్క సంఘము అని అంటారు, వాళ్ళతో ఉన్నట్లయితే భక్తులు అవుతారు. ఈ ప్రశ్న అడిగితే విష్ణుమూర్తి ఎప్పుడైనా ప్రాక్టికలీ చేసి చూపిస్తారంట. ఇలా స్టోరీ లాగా మనలాగా చెప్పేయడం కాదనమాట. సో నువ్వు వెళ్ళు, నేను నీకే అర్థమవుతుంది అని పంపిస్తానమాట. సో యాక్చువల్లీ నారదుల వారు ఎవరు అని అంటే డైరెక్ట్ కాంటాక్ట్ విత్ విష్ణుమూర్తి, అవునా కదా? వేరే వాళ్ళు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళాలంటే బోల్డెన్ తపస్సులు చేయాలి, అప్పుడు కానీ సాక్షాత్కారం దొరకదు. కానీ నారదుల వారికి డైరెక్ట్గా సాక్షాత్కారం వెళ్ళిపోవచ్చు ఆయన. అలాంటి వరం ఆయనకి ఉందన్నమాట. ఇదంతా ఎలా వచ్చింది, మనం పూర్వజన్మ గురించి చెప్పారు, అది చూద్దాం అది. సో ఫస్ట్ ఈ స్టోరీ వినండి, చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ అనమాట. సాధు సంఘ అంటే ఏంటి అనేది మనకు అర్థమైపోతుంది అనమాట. సో ఇక్కడ అతను వెళ్తాడు,
వెళ్ళిన తర్వాత ఒక రాజుకి మంచి పుత్రుడు పుడతాడు. సరే నారదుల వారు వెళ్తారనమాట. వెళ్ళి ఇలా పుట్టి నారదుల వారి దగ్గరికి ఆ సాంగత్యం దగ్గరికి రాగానే అక్కడ ఏమవుతుంది అంటే ఆ పుత్రుడు చనిపోతాడంట. చనిపోయేసరికి నారదుల వారికి ఎంతో భయం వేస్తుంది. ఆశీర్వదించమని పిలిస్తే ఇలా జరిగింది ఏంటి అని చెప్పేసి అక్కడి నుంచి పరిగెత్తిపోవడానికి ముందే దారి చూసుకుంటాడంట. ఇలా ఏమైనా జరిగితే గనక ఎలాగా అని చెప్పేసి. సో దానికంటే ముందేమవుతుందంటే ఒక ఆవు దగ్గరికి పంపిస్తాడు విష్ణుమూర్తి. ఒక ఆవు దగ్గరికి, గర్భవతి అయిన ఆవు దగ్గరికి వెళ్తుంది. సో ఆవు ఒక దూడని కన్న వెంటనే ఆ దూడ ఇలా కళ్ళు తెరుస్తూనే నారదుల వాళ్ళని చూసి మళ్ళీ కన్ను మూసేస్తుంది అనమాట. సో అలా అది చనిపోతుంది. సో అలా 2-3 కేసెస్ అలా జరుగుతాయి. ఆయన ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు పరమపదిస్తూ ఉంటారు. నెక్స్ట్ ఈ రాజు దగ్గరికి లాస్ట్కి వస్తాడనమాట. ఇంకా ఆయనకి భయం వేసిపోతుంది. ఇక్కడ ఏదన్నా జరిగింది ఇట్లాంటిది అంటే రాజు తప్పకుండా నా తల ఖండించేస్తాడు, నన్ను చంపేస్తాడు అని ముందే దారి అంతా చూసుకొని ఇలా ఏమన్నా జరిగితే నేను పారిపోవచ్చు అని అనుకుంటాడంట. నిజంగానే రాజపుత్రుడు చనిపోతాడు. అక్కడి నుండి మాయమైపోయి విష్ణుమూర్తి దగ్గరికి వస్తాడు. వస్తే ఆ దూడ, ఏ ఆవు దూడ, ఇంకా ఏవైతే ఒక జీవులు నారదుల వారిని చూసి జీవం వదిలేసినవన్నీ కూడా అక్కడ విష్ణుమూర్తి దగ్గర ఆడుకుంటూ ఉన్నారంట. పిల్లవాడు కూడా అక్కడ మంచిగా సజీవంగా ఆడుకుంటున్నాడంట. ఇదేంటి అని అప్పుడు విష్ణుమూర్తి చెప్తాడంట, నీ ఒక భక్తుడవు, నువ్వెప్పుడు నారాయణ మంత్రంలోనే ఉంటావు. సో నీ యొక్క సాంగత్యం వల్ల వాళ్ళకి ముక్తి లభించేస్తుంది అని చెప్తాడనమాట. ముక్తి అంటే ఏంటి? భగవంతుడి పాదాల దగ్గరికి చేరిపోవడం. సో ప్రతి ఒక్క జీవి భగవంతుడి పాదాల దగ్గర చేరడానికే ఇక్కడికి వచ్చాము. భగవద్గీత మనకేం చెప్తుంది? మనమేమి కోరుకుంటే ఆ యొక్క జీవితం మనకి లభిస్తుంది. మన కర్మానుసారంగా మన జీవితం మనకి లభిస్తుంది. అది ఆ కర్మ, ఆ పని ఏదైతే మనం ఇక్కడికి వచ్చామో అది చేసుకుని భక్తి చేసుకోమంటున్నాడు. ఆ బీజం ఏదైతే ఉందో భక్తి బీజము, దాన్ని అంకురించడానికి కూడా భగవంతుడి యొక్క ఆజ్ఞ మనకి కావాలి. సో భగవంతుడు డైరెక్ట్గా మనకి ఇలా చెయ్యలేడు కాబట్టి ఆయన శక్తినంతా కొందరిలో దూర్చి శక్త్యావేశ అవతారాల్ని సృష్టించాడు. ఆ శక్త్యావేశమైన వేషావతారమే నారదముని. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ భక్తుల్ని చేస్తూ 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 ఉంటాడు. విశ్వమందలి అన్ని లోకాలకి, అన్ని జీవజాతులకి మహాభక్తులందరూ ఆయన శిష్యులే అని ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారికి జై ఆయన చెప్తున్నారనమాట. అంటే దేవదేవుడైన విష్ణువు యొక్క శక్తావేశ అవతారమైన నారదముని భక్తియుక్త సేవను విశ్వమంతటా వ్యాప్తి చేయుచుండును. ఇప్పుడు మనకు భక్తి ఉందండి, మనం ఇల్లే కదలం, అసలు ఇంట్లోనే క్లాస్ చూస్తాము, ఇంట్లోనే పుస్తకాలు చదువుకుంటాము, ఇంట్లోనే పూజ నిర్వహించుకుంటాము, ఆ ప్రసాదం మనమే తింటాం. అది ఎట్లాంటి భక్తి? భక్తి అంటే ప్రచారం కంపల్సరీ చెయ్యాలి. ఇంట్లో వాళ్ళని భక్తుల్లాగా చేయడానికి ప్రయత్నం చేయాలి. వాళ్ళు అవ్వలేదు, సరే వచ్చిన వాళ్ళకన్నా చెప్పాలి. ఈ రోజుల్లో ఫోన్స్ ఉన్నాయి, జూమ్స్ ఉన్నాయి. సో ఈ కాల్లోనూ ఎక్కడో ఒక దగ్గర మనము భగవంతుడి గురించి మాట్లాడాలి. ఆయన యొక్క లీలలు మీరు విన్నాయి మీరు చెప్పాలి. అది ప్రచారం. అస్సలు బయటికే వెళ్ళాలి, గుడికి వెళ్ళాలి, వెళ్తే నలుగురు కలుస్తారు. వాళ్ళు ఏం చేస్తున్నారు మీరు మీ అంటే విరామ సమయంలో, లేదా మీ టైం టేబుల్ ఏంటి ఏదైనా అడుగుతూ ఉన్నప్పుడు ఇలా చెప్పచ్చు, మేము ఈ సమయంలో ఈ క్లాస్ వింటాము, ఈ సమయంలో పుస్తకం చదువుతాం. అంటే మీరు భక్తి ఎలా చేస్తున్నారు అది వేరే వాళ్ళకి చెప్పడం మూలన ఏమవుతుంది, వాళ్ళల్లో భక్తి అంకురిస్తుంది. సో ఆ భక్తి అంకురించిందంటే భగవంతుడు మిమ్మల్ని ఇష్టపడతాడు అనమాట. భగవంతుడిని అందరూ ఇష్టపడతారు. భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఫస్ట్ మనం కోరికల కోసం వెళ్తాం. నలుగురు వెళ్తారంటారు కదా భగవంతుడి దగ్గరికి. ఎవరా నలుగురు? అర్థ జిజ్ఞాస ఓకే. సో అర్థం అంటే డబ్బుల కోసం, నాకు ఇలా చాలా కష్టం వచ్చినప్పుడు భగవంతుడు తప్పకుండా గుర్తొస్తాడు కదా.
కుంతిమార అని అంటది, నాకు ఎప్పుడు కష్టాలే ఇవి నాయన, అప్పుడే నువ్వు చాలా నా దగ్గరే ఉంటావు, నన్నే నేను తలుచుకుంటాను నిన్ను. సో సుఖం వద్దు, సుఖం వచ్చినప్పుడు మనం మర్చిపోతాం. ఇప్పుడు ఇక్కడ మనకి ఏదో ఒక పెద్ద కష్టం వచ్చింది, డబ్బులు చేతికి అందలేదు, అప్పుడు మనము భగవంతుడిని కోరుకుంటామా కోరుకోమా? చుట్టుపక్కల వాళ్ళని అడిగేసాము, ఎవరిని అడిగాము, అందరిని అడిగాము. ద్రౌపది మాత ఏం చేసింది? వస్త్రాపహరణం అప్పుడు భర్తలను అడిగింది, వృద్ధులను అడిగింది, పితామహుని అడిగింది, ద్రోణాచార్య, ఇంతమందిని శరణు వేడినప్పుడు ఎవరైనా హెల్ప్ చేశారా? చెయ్యలేదు. ఆఖరికి దేవాది దేవుడు చేశాడు మాతాజీ. అన్నా కృష్ణ అని గట్టిగా అరిచినప్పుడు వేల కొలది చీరలు ఇచ్చాడు. దుశ్శాసనుడు అలసిపోయాడు. సో మనకి ఏ అవసరం ఉన్నా భగవంతుడే చేస్తాడు. ఆయన చెయ్యట్లేదు అని అంటే అక్కడ ఏదో ఉందన్నమాట. అది చేస్తే మనకి మంచిది కాదేమో అనుకోవాలి. ఆయన ఎందుకు సహాయం చేయట్లేదు అంటే మనకేదో మంచి జరగడానికి యూ హ్యావ్ టు వెయిట్. అది వచ్చేసరికి మనం వెయిట్ చేయాలన్నమాట. ఇప్పుడు మనకు సర్టిఫికేట్ రావడానికి 1 year పట్టింది ఇంచుమించు. కొందరు 4 కోర్సులు అటెండ్ అయ్యారు, కొందరు 2 అటెండ్ అయ్యారు, కొందరు 3 అటెండ్ అయ్యారు, కొందరికి ఒక్కదానికే వచ్చింది. బట్ కొంచెం సమయం పట్టింది కదా. అలా మనకి ఒక గిఫ్ట్ ఇవ్వడానికి భగవంతుడు వెయిట్ చేపిస్తాడు మనని. మనము పేషెన్స్తోని అంటే మనం ఓపికతోని వెయిట్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఇలా భగవంతుడు బిజీగా ఉంటాను కాబట్టి కొన్ని శక్త్యావేశ అవతారాలని పంపించాడనమాట. అలాగే నారదుడిని పంపించాడు. ఏంటి? భక్తియుత సేవ విశ్వమంతటా, అంటే ఒక భూమి మీదే కాకుండా అంతటా అనమాట, దేవతలకి కానీ అందరికీ కూడా విశ్వమంతటా వ్యాప్తి చేయు అని చెప్పేసి నారదుల వారిని పంపించారనమాట. సో జీవజాతులకు మహాభక్తులందరూ ఆయన శిష్యులే. సో చాలా మంది ఆయన శిష్యులు అని చెప్తున్నారు. సో ఉదాహరణకి చెప్పండి, నారదుల వారి శిష్యులు ఒక్కొక్కరి పేర్లు చెప్పండి. ప్రహ్లాదుడు మాతాజీ. ప్రహ్లాదుడు, వెరీ గుడ్. నెక్స్ట్ ధ్రువ మహారాజు. నెక్స్ట్ వ్యాసుడు. వ్యాసుడు అసలైంది ఇక్కడే ఉంది కదా, వ్యాస మహర్షి ఆయన శిష్యుడు. శ్రీమద్ భాగవత రచయిత అయిన శ్రీల వ్యాసదేవుడు కూడా ఆయన శిష్యుడే. ఇంతకుముందు మనం చదివినప్పుడు ఏమైంది? గంగా తటంలో ఆయన విచారిస్తూ ఇటు అటు పచారులు చేస్తున్నాడు. ఎవరు? వాల్మీకి కూడా కదా మాతాజీ? ఎస్, వాల్మీకి కూడా ఈయనే చెప్తారు కదా రామాయణం రాయమని. ఎస్, వెరీ గుడ్. వాల్మీకి, మృగారి, ఇంకా అంబరీషు, చాలా మంది మహారాజులు అందరినీ కూడా ఈయనే చేశాడు అనమాట. అందుకే ఆయన శక్త్యావేశ అవతారం. సో వ్యాస మహర్షి కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్నాడు. ఆయన అందరికీ గురువు నారదుడు. సో అలా ఉన్నప్పుడు ఎందుకు నాకు సాటిస్ఫాక్షన్ రావట్లేదు? ఇంత భాగవతం రాశాను కదా, మహాభారతం అంతా ఒక్కొక్క క్యారెక్టర్ని నేను వర్ణించాను, నాకు అస్సలు తృప్తి కలగట్లేదు అని గంగా తటంలో ఇటు అటు పచారులు చేస్తున్నాడు అనమాట. అప్పుడేంటి టెలిఫోన్లు లేవు, పుస్తకాలు ఉత్తరాలు రాయాలంటే ఒక పావురం ఏదో పక్షి తీసుకెళ్ళి ఎక్కడో అంత చేయాలి, చాలా టైం పడుతుంది. సో మనస్సు యొక్క వైబ్రేషన్తోనే వాళ్ళకి ఒకరికొకరు అర్థమైపోయేదన్నమాట. ఇక్కడ నా శిష్యుడు ఎందుకో బాధపడుతున్నాడు. నారదులు వారు వచ్చేసారనమాట. ఇక్కడికి ఆ గంగా తటంలో ఉన్న నైమిషారణ్యం సైడు వచ్చారు. ఎందుకు నాయన నువ్వు ఇంత కష్టపడుతున్నావు, ఇంత బాధపడుతున్నావు ఏంటి? మహాభారతాన్ని రచించి కూడా అంటే, నిజమే రచించాను, నాకెందుకు లోపల సాటిస్ఫాక్షన్ అనేది లేదు, అస్సలు రచించానని ఒక్క తృప్తి కొంచెం కూడా లేదు అంటే అప్పుడు ఈయన అంటారనమాట. అంతా బాగా చూసేసి, నాయన నువ్వు కృష్ణ లీలలే రాయలేదు అసలు, ధృతరాష్ట్రుడి గురించి, భీముడి గురించి, అర్జునుడి గురించి ప్రతి ఒక్క క్యారెక్టర్ని నువ్వు వర్ణించావు. ఆఖరికి కుంతిమారాని కూడా నువ్వు వర్ణించావు. ఇంత చేసి ఆఖరికి నువ్వు కృష్ణ లీలలే ఎక్కువ రాలేదు ఎందులో అని అంటే, అప్పుడు 10వ అధ్యాయం 10వ స్కందం అయింది కృష్ణ లీలలు, అందులో రచిస్తారనమాట. రచించినాక అప్పుడు తృప్తి పొందుతారు. అలాంటి గురువు అనమాట నారదుల వారు. సో ఎంతో మందిని దారిలో పెట్టాడు. సో భక్తియుత సేవకు సంబంధించిన నారజ పంచరాత్రం అనేది వేద వ్యాఖ్యానం ఆయన
రచించి ఉండెను. సో నారదల వారి పంచరాత్రము అనేది కూడా ఎవరు రాశారంటే వేదవ్యాసుడు, వ్యాస మహర్షి రాశారనమాట. నారదులు అంటే ఆయన యొక్క గురువు గారి గురించి కూడా రాశారు. ఆ నారద పంచరాత్ర గ్రంథము కామ్య కర్మ బంధము నుండి ముక్తునందు విధానము కామ్య కర్మ రతులకు బోధించుచున్నది. కామ్య కర్మలు అంటే ఏంటి? హరే కృష్ణ. మనం చేసే కర్మలు మాత్రం, మనం చేసే పనులు, మామూలుగా మనం చేసే పనులు అన్నమాట. సో కర్మలో రకాలు ఉన్నాయి కదా, భగవద్గీత చదివినప్పుడు తెలుసుకున్నాం మనం. అకర్మ, సకర్మ, వికర్మ. గుర్తున్నాయా? అవును మాతాజీ. అకర్మ, సకర్మ, మంచి కర్మలు అవి వదిలేద్దాం. వికర్మ అంటే ఏంటి? వికర్మ ఆ బొమ్మ గుర్తుందా? కత్తి పట్టుకుని ఉంటాడు. ఓకే. సో వికర్మ అంటే చెడు పనులు చేయడం అన్నమాట. పాపాలు మరియు చెడు కర్మలు అని. మద్యం తాగడము, ఒకరిని ఛేదించడము, ఒకరిని చంపడము, ఇవన్నీ కూడా వికర్మలు. సో ఇలా కామ్య కర్మ బంధం నుండి ముక్తినందు విధానం. ఇప్పుడు మనం ఇక్కడ గృహస్థాశ్రమంలోకి వచ్చేసామండి. మన పూర్వీకులందరూ ప్రొద్దున్న లేయాలి, స్నానం చేయాలి, కొంచెం దీపం పెట్టుకొని ఇంత నైవేద్యం పెట్టుకొని వంట చేయమ్మా అని కోడలికి, కూతురికి అందరికీ పురమాయించారు. యంగ్ గర్ల్స్కి, పెద్దవాళ్ళేమో చిన్నపిల్లల్ని చూసుకోవడం. అలా మనము మంచిగా ఒక సంసార జీవితం మొదలు పెట్టుకున్నాము. అదే అనుకున్నాం జీవితం, మనకు తెలియదు. అంతే, ఆ దీపం పెట్టుకుని ఇంత నైవేద్యం పెట్టుకునే వరకే భగవంతుడు. కానీ భగవంతుడి యొక్క లీలలేంటి, అవేంటి, ఇవేంటి అని తెలుసుకునే ప్రయత్నము చేయలేదన్నమాట. అంతే అనుకున్నాం మనం. సో అంటే ఎంతటి బంధంలో చిక్కుకుపోయామంటే, ప్రొద్దున లేస్తే ముసలి వాళ్ళకి ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలి, వాళ్ళకి ఇదేం ట్యాబ్లెట్లు ఇవ్వాలి ఆలోచన. చిన్నపిల్లలు ఉంటే పాల డబ్బాలు ఉన్నాయా లేదా, ఇప్పుడే ప్రస్తుతానికి గ్యాస్ సిలిండర్ ఉందా లేదా రోజు అడుగుతారు మా వారు. గ్యాస్ సిలిండర్స్ 2 ఉన్నాయి కదా, స్టాండ్ బై అనమాట. సో అది అలా ఏంటంటే ఎంత మైండ్ ఇలా అయిపోయిందంటే మనకి ఆ విధానానికి మనం అలవాటు పడిపోయాము అని ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు చెప్తున్నారు. కామ్య కర్మ బంధం నుండి ముక్తి పొందే విధానము ఒకరు చెప్తే గాని మనకు అర్థం కాదు. మనం ఇదే లైఫ్, ఇదే హ్యాపీనెస్ అనుకుంటాం. ఈ పనులన్నీ చేసుకున్నామా, రాత్రి డిన్నర్కి అన్నీ ప్రిపేర్ చేసి రెడీ పెట్టుకున్నామా, కాసేపు ఇలా ఒరుగుదాం, రెస్ట్ తీసుకుందాం, లేదా కాసేపు ఆ టీవీ సీరియల్స్ చూద్దాం, ఇంతే మన లైఫ్. కానీ ముక్తి అంటే ఏంటి అనేది తెలుసుకోలేదు మనం, తెలుసుకోవడానికి ప్రయత్నం కూడా చేయలేదన్నమాట. సో పెళ్లి చేసేటప్పుడు ఈ మంత్రాలు చెప్తారంట. ఏంటా మంత్రాలు? హరే కృష్ణ. సో ఏమే ఫస్ట్ ఏంటి? మర్చిపోయారు అందరు అసలైంది. ధర్మము తీసుకుంటామంట భార్యాభర్తలము. ఓకే. కామము అంటే కామ కోరికలు తీర్చుకోవడానికి ఇద్దరు కలిసి ఉంటారంట. ఆ తర్వాత అర్థేచ, డబ్బుల విషయంలో కూడా ఇద్దరు కలిసి ఉంటారు. మోక్షేశ లాస్ట్ది, దీంట్లో కూడా కలిసి ఉండమని చెప్పారు మనకి. కానీ నీ దారి నీది, నా దారి నీది, తల్లి నీ భక్తి మేము చెయ్యలేము అంటారు. మగవాళ్ళు భక్తి చేస్తే ఆడవాళ్ళు, నాయన నీ భక్తి నేను చేయలేను, నాకు కొంచెం పని చేసి విసిగిపోయాను, కాస్త రిలాక్సేషన్ నాకు కావాలి అంటే ఈ ముక్తి మార్గం సైడు కామ్య కర్మ రతులు ఎక్కువగా వెళ్ళరు. దానికి వెళ్ళాలంటే ఒక గురువు కావాలి. ఇవన్నీ కూడా నారద పంచరాత్ర గ్రంథంలో రచించారంట. ఎవరు? వ్యాస మహర్షి. సో అలా బోధిస్తున్నారు అనమాట. అంటే తమ కష్టార్జితం తామే అనుభవించనని భావించుట చేత బద్ధజీవులు అందరూ కూడా కామ్య కర్మలు అందే రతులయ్యందురు. అవును, నా జీతం నేను, నా సంపాదన ఇది, నేను తెచ్చుకున్నాను, 1,00,000 రూపాయలు నాకు జీతము, దాంట్లో 50,000 ఇంటికి ఖర్చు పెడితే 50,000 నేను దాచుకుంటాను. భగవంతుడు ఏంటి, భగవంతుడికి ఎందుకు ఇవ్వాలి, నేను కష్టపడ్డాను కదా. కానీ నీకు వచ్చిన కాళ్ళు చేతులు ఎక్కడివి, నీకు వచ్చిన దేహం ఎక్కడిది, నీకు వచ్చిన ఆత్మ ఎక్కడిది,
ఇంత నీట్గా ఒక కుట్టు కూడా లేకుండా నీకు స్కిన్ చేశాడు భగవంతుడు. లోపల ఆర్గన్స్ అన్నిటినీ సెట్ చేశాడు. నువ్వు తినేది జీర్ణం అవుతుందా లేదా, జీర్ణమైతే అయిన తర్వాత మళ్ళీ నీకు ఆకలేస్తుందా లేదా, దాహం వేస్తుందా లేదా. నీవు దప్పికైతే ఉప్పు నీళ్లు తాగలేవు అని చెప్పి మంచినీళ్ళు ఇచ్చింది ఎవరు? ఇవన్నీ ఎవరైనా ఆలోచిస్తున్నారా అండి? బై నేచర్ అంటాం మనం. వాట్ ఈస్ దట్ నేచర్? భగవంతుడే. సో భగవద్గీత చదివితే ఇట్లాంటి క్వశ్చన్స్ మనకి రావు. భగవద్గీతలో భగవంతుడు అన్నాడు ప్రకృతి కూడా నేనే అని చెప్పేసి, పురుషుని ప్రకృతి నేనే అని కళ్ళు ఇచ్చాడు, ముక్కు ఇచ్చాడు, ఆ, కుట్టు లేకుండా శరీరాన్ని ఇచ్చాడు, కాళ్ళు ఇచ్చాడు, చేతులు ఇచ్చాడు దేవుడికి. సో ఇవన్నీ కూడా నా కొరకు ఉపయోగించు నాయన, నా కొరకు నువ్వు ఉపయోగిస్తే నీ పొట్ట నేను నింపుతాను, నీకు బట్టలు ఇస్తాను, నీకు ఇల్లు ఇస్తాను. కుచేలుడు సుధామ ఏమిచ్చాడండి భగవంతుడికి? ఏమిచ్చాడు చెప్పండి? అది పక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకొచ్చి ఇస్తాడు మాతాజీ. గుప్పెడు అటుకులు ఇస్తే ఏమిచ్చాడు సుధామకి భగవంతుడు? అలా ఎవరైనా ఇస్తారా మన నేబర్స్? మనం ఇచ్చిన దానికి ఎదురు కూడా ఇయ్యారు మాతాజీ. మరి భగవంతుడు ఇక్కడ భాగవతంలో ఇట్లాంటి స్టోరీలు మనకి దొరుకుతాయి. అందుకే భాగవతం చదవాలి. చదివితే కృష్ణుడి యొక్క వైభవం ఏంటి, విష్ణుమూర్తి ఏం చేశాడు మనకి అనేది మనకి తెలుస్తుంది అన్నమాట. సో ఇవన్నీ కూడా కామ్య కర్మలన్నీ కూడా ఆర్థికాభివృద్ధి అంటే డబ్బుల కోసమే సంబంధించిన ప్రణాళికలు మనము నడుపుతూ ఉంటాం అన్నమాట. ఇన్ని మిగిలిన ఈ నెల, సరే ఇలా నెల మిగులుతున్నాయి, మనం ఎక్కడైనా ఒక చీటీ వేద్దాం, దానివల్ల ఇంత కూడుతుంది, అమ్మాయి పెళ్లి చేద్దాం, అబ్బాయి పెళ్లి చేద్దాం, లేదా ఒక మంచి ఇల్లు కట్టుకుందాం, ఇల్లు అయిపోయింది పెద్ద ఇల్లు కట్టుకుందాం, పెద్ద ఇల్లు అయిపోయింది ఇది పాతగా అయింది ఇంకో ఇల్లు ఇంక ఇదే అనమాట. ఇది నడుస్తూనే ఉంటది. ఇది తప్ప వేరే ప్రణాళిక లేదు బద్ధ జీవుల్లో అని చెప్తున్నారు. అంటే మనము బద్ధ జీవులం అంటే మనం కండిషన్ సోల్స్. మనం కొంతవరకే చేయగలుగుతామా, ఎక్కువగా చేయలేము. పక్షిలాగా ఎగరగలుగుతామా? ఎగరలేము. నీటిలో ఈదగలుగుతామా? ఏదైనా కొంతవరకే. ఓకే. సో అలా ఆ కామ్య కర్మలన్నీ ఆర్థికాభివృద్ధి చుట్టూనే తిరుగుతుంది. అదే ప్రణాళిక ఉంటుందంట మనకి. కానీ ప్రతి కర్మకు ఏదో ఒక ఫలము వసుకుట ప్రకృతి నియమం అయినందున కర్త అయిన వాడు శుభ అశుభ లక్షణములనే బంధితుడు అగును. సో ఇక్కడ ప్రకృతి నియమాలు ఉంటాయి కొన్ని. అందుచేత ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టుకున్నామండి, ఇల్లు కట్టుకుని చక్కగా నదీ తీరంలో బాగుంది, సముద్ర తీరంలో బాగుందని ఫారిన్ కంట్రీస్లో ఎక్కువగా కట్టుకుంటారు. మన దగ్గర కూడా కట్టుకుంటున్నారేమో అట్ ద సీ షోర్, నాకు పెద్ద ఐడియా లేదు. ఉప్పనే వచ్చినప్పుడు ఆ ఇళ్ళన్నీ కొట్టుకుపోయినాయి. అది మనం కావాలని చేసుకున్నది కాదు కదా. మనకి 3 క్లేశాలు ఉంటాయి. ఏంటవి? ఆది భౌతిక, ఆధ్యాత్మిక, ఆదిదైవిక. ఓకే. సో వీటిని తప్పించుకోలేము మనం, అస్సలు తప్పించుకోలేము. దానివల్ల ఇల్లు పోయింది అనుకోండి, అది అశుభమే అవుతుంది. శుభం కూడా అవ్వచ్చు. మనం అనుకోకుండా ఒక మంచి ఇల్లు మనకి రావచ్చు. కట్టుకోలేము అనుకున్నప్పుడు మన లైఫ్లో ఒక మంచి ఇల్లుని కూడా భగవంతుడు మనకి ఇస్తాడేమో. సో అలా దీనికి మనం బంధితులం అయిపోయాము అని చెప్తున్నారు. పుణ్యకర్మ ఫలము భౌతిక పురోగతిని కలిగించగా పాపకార్యము క్లేశాలను కలుగజేయను. ఈ విషయం మనకందరికీ తెలుసు కదా. పాపము మనకి కష్టాల్ని కలుగజేస్తుంది. కానీ మనం ఏమనుకుంటాము, నేను ఎందుకు పాపం చేస్తాను, ఏమన్నా మర్డర్ చేశానా, ఎవరినైనా పొడిచానా, ఎవరినైనా చంపానా, ఇదే అనుకుంటాం. కానీ ఎన్నో క్రిమి కీటకాలని మనం చంపేస్తున్నామని మనకు తెలియదు. ఎన్నో రోజులు మాంసభక్షణ చేశాము, మాంసభక్షణ చేస్తున్నారు, ఇదంతా కూడా హింస అని మనకు తెలియదు కదా. సో ఇవన్నీ పాపాల కిందకే వస్తాయి అన్నమాట. అందుచేత ప్రసాదం చేసిన తర్వాత అంటే భోగా పెట్టి భగవంతుడికి అదే మనం పుచ్చుకుంటాం అన్నమాట. సో ఇవి పాపాలే. ఫినాయిల్ వేసి మనం యాసిడ్లు వేసి బాత్రూంలు కడుగుతాం చూసారా, ఎందుకు? క్రిమి కీటకాలు ఏమైనా జబ్బులు మనకి కలుగజేస్తాయేమో అని చెప్పేసి. సో ఇవన్నీ కూడా పాపకార్యాలే.
సో అవి తిరిగి మనకి వస్తాయి అన్నమాట, క్లేశాలు, కష్టాలు. సో మనం ఎప్పుడు మంచి వాళ్ళమే అయ్యుండొచ్చు, కరెక్ట్. ఈ జన్మలో మనం ఏమి చేయలేదు, కానీ పూర్వజన్మల గురించి మనకు తెలియదు. ఎన్నెన్నో 84 లక్షల జీవరాశుల్లో ఎక్కడెక్కడ వెళ్ళామో, ఎవరిని కొట్టామో, ఎవరిని బాగా ఇబ్బంది పెట్టామో మనకు తెలియదు. అది అవన్నీ తిరిగి మనకి వస్తాయి అన్నమాట. సో దాన్ని ఇక్కడ భగవద్గీతలో మనకి ఏమంటారంటే, ఏవైతే మనం చేస్తామో తిరిగి మనకి వస్తాయి అని చెప్పేసి. న్యూటన్స్ థర్డ్ లా ఏంటది? హరే కృష్ణ. మనం బాలు ఎంత ఎరుగ్గా వేస్తుంటే అది అన్నమాట. అగైన్ యాక్షన్, రియాక్షన్. Opposite reaction. Every action has opposite reaction. So action, reaction అంటారు. మనం యాక్షన్ చేసాం, చేయకుండా మనకి ఇట్లా అవ్వదు. మనం అనుకుంటాం అట్లా మనకే కష్టాలు వచ్చాయని, కానీ ఒక సమయంలో ఎవరినో కష్టపెట్టామన్నమాట. సో అలా మనం మైండ్ చేంజ్ చేసుకున్నాం అనుకోండి, అట్లీస్ట్ ఈ జన్మలో ఉన్న మంచిగా ఉంటాం కదా, ఇంకా మళ్ళీ ఎక్కువ పాపాలు చేయకుండా. ఓకే, సో ఆ పాప కార్యాలు, క్లేశాలని కలుగజేస్తాయి, దానివల్ల అశుభాలు జరుగుతాయి అని చెప్తున్నారు. కానీ నామమాత్ర సుఖం లేదా నామమాత్ర దుఃఖములు అనేది భౌతిక స్థితులు అన్నీ అంత్యమున దుఃఖాన్ని కలిగిస్తాయి. సో మనం ఇప్పుడు దుఃఖమే లేదు అని అనుకుంటాం. మామూలుగా మనం ప్రొద్దున లేచాము, బ్రేక్ఫాస్ట్ అయింది, లంచ్ అయింది, పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చారు, చక్కగా హోంవర్క్ చేసుకుంటున్నారు, అసలే కష్టాలు లేవు అని మనం అనుకుంటున్నాం. అసలైన కష్టం ఏంటంటే భగవంతుడినే తలుచుకోవట్లేదు, అదే పెద్ద కష్టం. భగవంతుడిని తలుచుకోలేదు, భగవంతుడి పుస్తకమే చదవలేదు, భగవంతుడిని ప్రార్థనే చేయలేదు అంటేనే ఆ దుఃఖాల్ని మనకి తప్పకుండా కలుగుతాయి అని చెప్తున్నారు. ద బ్యాడ్ డే ఈజ్ ద డే వేర్ యూ డోంట్ రీడ్ భాగవతం అంట. భాగవతాన్ని చర్చించుకోలేనంత చెడ్డ రోజు ఇంకోటి ఉండదంట. మనకి ఏదో కష్టాలు వచ్చే టుడే ఇస్ అ బ్యాడ్ డే, ఎవరితోనో చిన్నగా పోట్లాడినా కానీ మనం ఒక బ్యాడ్ డే అంటాం కదా, మనకు ఒక మూడ్ అంతా ఆఫ్ అయినప్పుడు అలా ఉంటుంది. అదంతా కాదంట. భాగవతం చదవలేని రోజు, ఏదో ఒక కారణం చేత మనం బిజీ అయిపోయి వేరే పనులు చేసుకుని, దట్ ఈజ్ అ వెరీ బ్యాడ్ డే అని చెప్తారనమాట. సో అలా ఎంత సుఖం మనం పొందినా కానీ అంత్యమున దుఃఖాన్ని కలిగిస్తుంది. ఎందుచేత? ఇది ఒక దుఃఖాలయం, అశాశ్వతం. ఆలయం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనము విద్యాలయం అన్నాం. విద్యాలయం అంటే విద్య నేర్చుకునే విద్యాలయాలు అంటారు కదా. సో అలా అన్నమాట. సో ఆలయం ఇది ఒక దుఃఖాలయం అని భగవంతుడే చెప్పేశాడు. ఆ దుఃఖాన్ని నుంచి దూరంగా ఉండాలంటే భగవంతుని తలుచుకోవాలి. ఏ విధంగా ముక్త స్థితిలో నిత్యానందం పొందవచ్చును మూర్ఖులైన కామ్యకర్మరతులు ఎరగజాలరు. సో మనం ఎంత చెప్పినా ఇందులో ఇంత ఆనందం ఉందిరా నాయన, మీరు ఒక్కసారి గుడికి రండి, ఆ కీర్తనప్పుడు పిల్లలు డ్యాన్స్, వాళ్ళు చిన్న పిల్లలు కదా, వాళ్ళకి ఏం తెలుసు భక్తి గురించి అని ఇంత డ్యాన్స్ చేస్తున్నారంటే తెలుసుకున్నారు. మరి భగవంతుడికి నాట్యం అంటే చాలా ఇష్టం, సంగీతం అంటే చాలా ఇష్టం. కాళ్ళు చేతులు ఇచ్చింది ఆయన కోసం నృత్యం చేయడానికి, నోరిచ్చింది ఆయన కోసం పాట పాడడానికి. నేను సింగర్ కాదు, నేను డాన్సర్ కాదు అనేది ఏమి ఉండదు. వయసు వ్యత్యాసం కూడా ఉండదు అనమాట. నిత్యానందం పొందవచ్చును. మొన్న ఏకాదశి, ఆ ఏకాదశి రోజు కూడా పిల్లలు ఎంత ఆడారంటే, అసలు పెద్దవాళ్ళు పిల్లలు అందరూ కలిసి ఆకలి అనేదే మర్చిపోయాం. అంటే ఇక్కడ ఇలా ఉంటే ఇంకా నిజంగా భగవంతుడి దగ్గర పోయినప్పుడు ఆకలి అనేది ఉండదు కదా. ఇక మనం పనిచేయాల్సింది, డబ్బులు సంపాదించింది ఏమీ లేదు, ఎప్పుడు ఆనందమే ఇంకా. సో ఈ మూర్ఖులు అనే కామ్య కర్మ రతులు తెలుసుకోలేరు అనమాట. మనం ఎంత చెప్పినా నీ మొహం, నువ్వు డ్యాన్స్ చేస్తే నీకు డబ్బులు వస్తాయా అంటారు, కానీ ప్రసాదం వస్తుంది. ఆ ప్రసాదం కొనుక్కోక్కర్లేదు, మన గుళ్ళో తినొచ్చు. రోజు వెళ్ళి తింటామా అంటే అది కాదు. వర్క్ చేసుకోమన్నాడు అర్జునుడు, చేయలేదా? పరిపాలన చేయమన్నాడు కదా కృష్ణుడు. నువ్వు రాజు అవ్వాలి అన్నాడు. నేను అడవిలోకి వెళ్ళిపోతాను ఆయన, నేను అలాగే బతుకుతాను, నాకొద్దు, నేను వీళ్ళని చంపలేను అంటాడు అర్జునుడు. లేదు నువ్వు క్షత్రియుడవి,
నీ ధర్మం నువ్వు నిర్వర్తించాలి. కృష్ణుడు కూడా అంతే, గృహస్థ జీవనం చేసి చూపించాడు మనకి, అవునా కాదా? అంతమంది భార్యని ఆయన పోషించాడు, ఎంతమంది ప్యాలెసెస్, ఎంతమంది పిల్లలు, ఒక్కొక్క భార్యకి 10 మంది. ఎంతమంది భార్యలు కృష్ణుడికి? 16,108 కదా, ఇంతమందితో ఆయన వేగాడు. అంటే అది చేస్తూ కూడా భక్తి చెయ్యండి, ఇది నిజమైన ఆనందం మీకు వస్తుంది. అయితే అది తెలుసుకోలేదు అంటే వాళ్ళని మూర్ఖులు అని అన్నారు అనమాట. సో నిజ సుఖాన్ని ఏ విధంగా అనుభూతం నర్చుకొనవచ్చునో కామ్యకర్మ రథులకు నారదముని తెలియజేస్తున్నారు. నారదముని ఇలా తెలియజేస్తాడనమాట. మానవుని ప్రస్తుత కర్మలు ఏ విధంగా అతనికి ఆత్మానుభూతి మార్గాన్ని చేరగలవో ఆయన విశ్వమందలి భవ రోగ పీడితులకు ఉపదేశము ఒసగి ఉన్నారు. సో ఇక్కడ ఈ పాయింట్స్ దగ్గర మనం ఆ స్టోరీస్ అన్ని రివైజ్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ స్టోరీ ఆఫ్ మృగారి తీసుకుందాం. మృగారి అంటే ఎవరు? ఒక వేటగాడు అనమాట. ఆ వేటగాళ్ళు జంతువుల్ని చంపుతారు కదా అడవిలో, చంపి ఆ మాంసాన్ని తీసుకెళ్ళి విక్రయం చేసి డబ్బులు చేసుకోవడమో లేదా అదే ఆహారంగా వాళ్ళ కుటుంబానికి ఇవ్వడమో చేస్తారు. కానీ ఈ మృగారి అనే అతను వేటగాడు చాలా కఠినాత్ముడు అనమాట. ఏం చేస్తాడు అంటే ఒక బాణం వేసి పూర్తిగా చంపడు, అది ఒక గంట సేపు గిలగిలా 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 కొట్టుకుంటూ ఉంటే తుది శ్వాస వదిలేదాకా ఇతను ఆనందిస్తాడంట. అంత కఠినాత్ముడు అనమాట. ఎవరిదైనా ప్రాణం పోతుంటే మనం చూడగలమా అసలు? చెప్పండి. లేదు మాతాజీ, చాలా కష్టం అనిపిస్తుంది. చేతులు ఆడవు మాతాజీ అలా చూస్తుంటే. మేకని కానీ చిన్న కోడి కానీ ఏదైనా దేనికైనా ఒక రక్తం వస్తుంది అనుకోండి, కుక్క పిల్ల కానీ పిల్లి పిల్ల కానీ చాలా మనసు కరిగిపోతుంది. అయ్యో ఇది ఇట్లాంటి స్థితిలో ఉంది అని. అవసరమైతే డాక్టర్ దగ్గర తీసుకెళ్తాం, ఇంత పసుపు పెట్టడము ఏదో చేస్తాం, కానీ అంత కఠినంగా ఉండదు. కానీ మృగారి అంత కఠినంగా ఉండేవాడు. సో ఇలా నారదుల వారు అన్ని లోకాలు సంచరిస్తూ ఉంటారు కదా, అడవిలోకి వెళ్తుంటే ఒక దగ్గర ఒక హంస చచ్చిపోయి పడిందంట. అది కొట్టుకుంటుంది. ఇంకొంచెం ముందుకెళ్తే ఒక పావురం, ఇంకొంచెం ముందుకెళ్తే ఒక మేకపిల్ల, ఇంకొంచెం ముందుకెళ్తే ఒక దూడ, ఆవు దూడ. ఇలా ఎందుకు ఇవి పూర్తిగా చచ్చిపోకుండా ఇలా కొట్టుకుంటున్నాయని ఆ బాణాల వెంబడే వెళ్తే ఒక వ్యక్తిని చూశాడు ఆయన. అక్కడే ఇంకో జంతువుని చంపి అది ఇంకా చచ్చిపోలేదు, ఈయన కూర్చుని నవ్వుతున్నాడు, కిలకిలా రావాలు పెడుతున్నాడు. అప్పుడు అడుగుతాడు, ఏంటి నాయన నువ్వు చేసే పద్ధతి, ఇది కరెక్ట్గా నువ్వు చేసేది అంటే? నాకేం తెలియదు ప్రభు, మీరెవరో కానీ మా నాన్న ఇలా చేశాడు, నేను ఇలాగ చేస్తున్నాను. అది కొట్టుకుంటూ చనిపోతేనే మాకు ఆనందం, మేము వేటగాళ్ళం, మాకు అదే భుక్తి అని చెప్తాడు. లేదు నాయన, ఇది చాలా తప్పు చేస్తున్నావు నువ్వు. ఒక జీవి అంత కష్టపెట్టడం అనే తప్పు. నువ్వు కూడా ఒక జీవివే కదా, నిన్ను కూడా ఈ పాపానికి తీసుకెళ్ళి యమధర్మరాజు తీసుకెళ్ళి నూనెలో వేయించుతాడు. ఆ తర్వాత నీకు కూడా ఇలాగే గుచ్చుతారు, రక్తాలు వచ్చేటట్టు ఎన్ని బాధలు పడవలసి వస్తుందని ఒక్కసారి నరకాన్ని చూపిస్తాడు నారదుల వారు. ఎందుకు? ఇక్కడ ఈయన పాపం పక్వానికి వచ్చేసింది అనమాట మృగారిది. సో నారదుల వారు వచ్చి కలిశారు సాధు సంఘ. సో మన అదృష్టం బాగుంటే మన గురువులు కలుస్తారు అలాగా. సో వచ్చి ఆయన నేర్పిస్తాడు అనమాట, ఇలా సూక్తి చెప్తాడు. అవునా ప్రభు ఇలాగా అని చెప్పేసి అంత కఠినాత్ముడు కూడా మంచి భక్తుడైపోతాడు. భార్యను తీసుకొని వచ్చి ఒక కుటీరం వేసుకొని ఇంకక్కడే ఏ జీవిని చంపకుండా ఆయనకి ఎంత అవసరమో అంతే చేసుకుంటూ కృష్ణనామాన్ని జపం చేస్తూ అలా ఉండిపోతాడు. కొద్ది రోజుల తర్వాత నారదుల వారు అనుకుంటాడంట, ఈ మృగారికి నేను ఇంత చెప్పాను కదా, చేస్తున్నాడా లేదా చూద్దామని వస్తాడంట. అయితే నారదుల వారికి రాగానే సాష్టాంగ నమస్కారం ఇంద్రుడిని తీసుకుని మరీ వస్తారంట నారదుడు. సో సాష్టాంగ నమస్కారం చేద్దాం అనుకుంటే నల్ల చీమలన్నీ కింద పాకుతున్నాయంట. అంత కఠినంగా ఉండేవాడు, తెల్లని మెత్తని వస్త్రం కప్పుతాడు, ఆ చీమలు చచ్చిపోకుండా సాష్టాంగం చేసేటప్పుడు. సో దండవత్ ప్రణామం చేసి, ఇదేంటి నాయన అంటే, చీమలు ఉన్నాయి ప్రభు, అవి ఏమన్నా చచ్చిపోతాయేమో అని బాధ కలుగుతుంది నాకు అని చెప్పి, అలా తర్వాత ఆయన మంచి భక్తి చేసుకుని నారదుల వారితో ముక్తి పొందుతారన్నమాట. ఇది ఒక మృగారి స్టోరీ. అదేవిధంగా ఇందాక నాగలీల మాతాజీ చెప్పినట్లు
వాల్మీకి. వాల్మీకి యొక్క అసలైన పేరేంటి? రత్నాకర్ అంటారు. ఓకే, ఆయన పేరు రత్నాకర్. ఆయన ఒక వేటగాడు. మామూలుగా వేటాడుకోవడం ఒక వృత్తి వాళ్ళకి. వేటాడుకుని చంపి తీసుకెళ్ళి ఆహారం ఫ్యామిలీకి ఇచ్చి అమ్ముకునే డబ్బులు ఇచ్చి అలా చేసుకునేవాడు. అక్కడే నారదులు వారు కలుస్తారు. ఎందుకు నాయన ఇలా ఇంత పాపమైన పని చేస్తున్నావు నీవు? కావాలంటే పళ్ళ నుండి మొక్కల నుండి వచ్చే గ్రెయిన్స్ అంటే బియ్యం కానీ ధాన్యాలు కానీ పళ్ళు ఇలాంటివి తినొచ్చు కదా, ఎందుకు ఇదే తినాలంటే మా వంశాచారం ఇదే ప్రభు, మేము ఇదే చేస్తాము అని. లేదు లేదు, నువ్వు ఇంత పాపం చేస్తే మీ ఫ్యామిలీని పోషిస్తున్నావు, సో నీ భార్యని పిల్లల్ని వెళ్ళేసి అడిగిరా, నీ పాపంలో వాళ్ళు పాలు పంచుకుంటారు అని చెప్తాడు. వెళ్తాడు, వెళ్ళి అడుగుతాడని, నువ్వు ఆహారం పెట్టవలసిన బాధ్యత నీది, నువ్వేది తెస్తే అది వండుతున్నాం తింటున్నాం, నీ పాపాల్లో మేము పాలు పంచుకోమని చెప్పేస్తారు పిల్లలు కానీ భార్య కానీ. అమ్మాయి చెప్తే పిల్లలు అది. అప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చి మళ్ళీ నారదుల వారి దగ్గర అడుగుతాడు అనమాట. ఆయనకు కూడా ఒక సీన్ చూపిస్తాడు, ఇలా ఉంటుంది పాపం చేస్తే అని. సో అవన్నీ చూపించేసినాక, మరి నేనేం చెయ్యాలి ప్రభు, నాకు అసలు చదువు రాదు ఏమి రాదు. నువ్వేమీ చేయకు, రామా అను అని చెప్తాడు. రాదు, మరా అంటాడు. రామా మరా, రామా మరా, మరా 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 అంటూ ఉంటే అది రామాకు వచ్చేసింది. సరే నువ్వు అట్లాగా, ఆ వర్డ్ చాలా నచ్చుతుంది ఆయనకి. ఆకలి దప్పికలన్నీ మర్చిపోయి రామ 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 అనుకుని ఇంకా తపస్సు చేస్తూ 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 ఉంటే వాల్మీకి చీమలు పుట్టలు కట్టేస్తాయంట. దాన్నే వాల్మీకి అంటారు. పెద్ద కొండల్లాగా పుట్టలు పుట్టలు కట్టేసాయి అన్నమాట. అప్పుడు నారదులు మళ్ళీ కొద్ది సంవత్సరాలు అయిన తర్వాత వస్తాడు, ఏమైపోయాడో ఈయనకి అని చెప్పేసి. రత్నాకర్ వచ్చి చూస్తే అక్కడ మరా ఒక పుట్ట కనిపిస్తుంది. ఆ పుట్టలో చూపెట్టి వింటాడు, మరా 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 అంటూనే ఉన్నాడు. అప్పుడు అర్థమైపోయిందమ్మా, ఈయన అప్పుడు తపస్సు ఇంకా ఆపలేదా, ఈయన పేరు వాల్మీకి అని పెట్టేసి మొత్తం రామాయణం అంతా పుట్టకు చెప్పేస్తాడు అనమాట. ఆయన రామాయణం రచించేటట్టు ఆయన చేశాడు. ఎవరు? నారదుల వారు. అంటే ఇంత గొప్ప శక్తి ఎక్కడి నుండి వచ్చింది నారదుల వారికి? ఎక్కడి నుండి వచ్చింది? భగవంతుడి దగ్గర నుంచి. శక్త్యావేశ అవతారము భగవంతుడి దగ్గర నుండి వస్తుంది. భగవంతుడి సాక్షాత్కారం ఎలా లభించిందో ఇప్పుడు పూర్వజన్మ మనము చెప్పుకోవాలన్నమాట. ఇక్కడ ఏమని చెప్తున్నా, భవరోగ పీడితులకు ఉపదేశము చేసి ఉన్నారు. సో ఈ పీడ, ఈ భవరోగము, ఈ భౌతిక ప్రపంచాన్ని గురించి ఎన్ని బాధలు పడే వాళ్ళకందరికీ కూడా ఒక్కొక్కరిని భక్తులు చేసుకుంటూ వచ్చారు అన్నమాట నారదుల వారు. ఎలా అంటే పాల పదార్థం అధికంగా భుజించటం వలన అజీర్తి చేసిన రోగికి పాల పదార్థాలు, ఫర్ ఎగ్జాంపుల్ పన్నీర్ ఎక్కువ తిన్నారు, కలాకండ్ ఎక్కువ తిన్నారు, ఇంకా పాలతో చేసుకునే పాయసం ఎక్కువ తిన్నారు, అప్పుడు ఒకలాంటి పుల్ల తేన్పులు వచ్చి అజీర్తి చేస్తుంది కదా, చేస్తుందా? సో ఇలాంటి ఎక్కువ తిన్నప్పుడు ఒక్కొక్కసారి కొన్ని ప్రాబ్లమ్స్ అవుతాయి. అప్పుడు యూ ఫాస్ట్ అని చెప్తాడు భగవంతుడు. మోషన్స్, వామిటింగ్స్ ఇట్లాంటివి ఏమన్నా అవుతాయి. అప్పుడు ఏంటి, ఓన్లీ పెరుగన్నమే తినమ్మా, ఇంకా వేరే ఉప్పు కారాల దగ్గరికి రానివ్వకు, ఎందుకంటే పొట్టంతా పచ్చిగా అయిపోయింది, రోగ పీడితులు అయిపోయారు మీరు. సో పెరుగు ఎక్కడి నుండి వచ్చింది? ఇక్కడ శ్రీల ప్రపాదులు వారు చెప్తున్నారు ఎంత చక్కగా, పాలు తోడి వేస్తేనే పెరుగు. పాలేమో రోగాల్ని తెచ్చింది, పెరుగేమో ఉపశమనం ఇచ్చింది. చూసారా ఇక్కడ? పెరుగు అంటే ఈ మజ్జిగ చేసుకుని తాగడం మూలాన ఏమవుతుంది, ఉపశమనం అనేది కలుగుతుంది. సో రెండు ఒక దాంట్లోంచి వచ్చినాయి. అయినా ఒకటి ఔషధం లాగా రోగ నిర్మూలనం చేస్తుంది, ఒకటేమో రోగాన్ని పట్టుకొస్తుంది. ఎందుకు? అత్యాహార విహారస్య, అత్యాహారం బాగా తిన్నాం అన్నమాట. అది మన కర్మ ప్రకారం వచ్చిన రోగం కాదు అది. ఓకే, మనమే చేసుకున్నాం ఈ జన్మలో, ఈ క్షణంలో, ఈ రోజు ముందు రోజు చేసుకున్నాం అన్నమాట. సో అది అట్టి రోగ నిర్మూలన కార్యం
నారదుని వంటి దక్షత కలిగిన వైద్యుని చేతనే నిర్వహింపబడవలెను. సో మనలో అందరిలో భక్తి దాగి ఉంది, ప్రతి ఒక్కరిలో కూడా ఉంటుందన్నమాట. కానీ నారదుల వంటి వారి అలాంటి గురువే రావాలి, వస్తే ఆయన యొక్క దక్షత కలిగితే అప్పుడు మనకి భక్తి అనేది కలుగుతుంది. కర్మ ఫలాన్ని శ్రీకృష్ణ భగవానునికి అర్పించుట ద్వారా ఉనరించడి సేవా మార్గ పరిష్కారంనే భగవద్గీత కూడా వసుకుచున్నది. సో ఈ సేవా మార్గాలు అంటే నవవిధ భక్తి ఏ విధంగా చేయాలి అని ప్రహ్లాదుడు తెలిపాడు. చిన్న వయసులో 5 ఏళ్ల పిల్లవాడు. సో చిన్న పిల్లవాడు అలా చెప్పాడు, ఈ నవవిధ భక్తి చెయ్యండి మీరు అని చెప్పేసి. సో ఆ భక్తి ద్వారా మనకి సేవా మార్గం చేయడం ద్వారా మనకి ఈ నైష్కర్మ స్థితికి అంటే ముక్త స్థితికి మనని చేర్చగలదు, ఈ మనుజుణ్ణి చేర్చగలదు అని చెప్తున్నారు. సో ఇప్పుడు ఇంత శక్తి భగవంతుడి నుంచి ఈయనకు వచ్చినప్పటికీ కూడా భగవంతుడికి ఫేవరెట్ ఎలా అయ్యాడు అంటే పూర్వజన్మ సుకృతం అన్నమాట. ఆయన పూర్వజన్మలో నిజంగా మీరు చెప్పినట్లు ఒక దాసి పుత్రుడు. అంటే ఒక బ్రాహ్మణ కుటుంబంలో చాలా బీద స్థితిలో ఉండి ఆవిడ దాసి పని చేసేదన్నమాట మంచి పెద్ద కుటుంబాలకి. సో చిన్న పిల్లవాడు తల్లి వెనకాలే ఉండేవాడు. చాతుర్మాసం ఈ అమావాస్య తర్వాత మనకు మొదలవుతుంది. చాతుర్మాసంలో ఈ సన్యాసులు ఋషులు వీళ్ళందరూ వర్షాకాలం కాబట్టి ఎక్కడా వెళ్ళరన్నమాట. ఎక్కడో ఒక దగ్గర ఆశ్రయం తీసుకొని ఆ ఊర్లోనే ఉండి అక్కడ వాళ్ళకు ఉపదేశం చేస్తూ వాళ్ళు చేసినవి అన్నీ కూడా స్వీకరిస్తూ వాళ్ళకి ఒక ఏమంటారు కృపని కలిగిస్తారు వాళ్ళ ఊరికి కానీ అందులో ఉండే భక్తులకి కానీ. అలా వీళ్ళ గ్రామానికి వస్తారు ఋషులు అన్నమాట. వచ్చినప్పుడు ఈమె సేవ చేస్తూ ఉంటుంది, వాళ్ళ అన్ని కడగడం పెట్టడం. చిన్న పిల్లవాడు కదా, ఒరే ఇత్తేరా అత్తేరా అంతే అటు ఇటు పరిగెత్తుంటారు చక్కగా. పిల్లలు ఫాస్ట్గా చేస్తారు పని, ఎంత చేసినా వాళ్ళకి అలసట రాదు. అలా వాళ్ళ పిల్లవాడితోని పని చేసుకోవడము. ఇప్పుడు పెద్దవాళ్ళు తింటూ ఉంటే మనం సెపరేట్గా ఎంత పెట్టినా కానీ పిల్లలు పెద్దవాళ్ళ దాంట్లో పుల్కాను అప్పడము లేకపోతే ఇట్లాంటివి డ్రైవి వాళ్ళ దాంట్లోంచి తినాలంటే వాళ్ళు ఇష్టపడతారు. పెద్దవాళ్ళు కూడా ఫస్ట్ ముద్ద పిల్లలకి పెట్టాలంటే ఇష్టపడుతూ ఉంటారు. సో ఇలా వాళ్ళు వదిలేసి వాళ్ళ యొక్క పర్మిషన్తోని వాళ్ళ యొక్క ఉత్తిష్ట అంటే వాళ్ళు వదిలేసింది కానీ వాళ్ళు తిన్న తర్వాత ఆయన స్వీకరించడం కానీ చేయడంలో వాళ్ళ యొక్క శక్తి కూడా ఈయనలో కొంచెం వచ్చిందనమాట. ఇలా 4 మాసాలు వాళ్ళు చేసే పూజ అంతా మంత్రాలన్నీ కూడా ఆయన స్వీకరించాడు. స్వీకరించిన తర్వాత ఇంకా ఈ చతుర్మాసం అయిపోయాక వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ ఈ పిల్లవాడి మనసు ఇంకా భక్తిలోకి వచ్చేసింది. వాళ్ళ సేవ చేసి ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాం మనం. పిల్లలు కూడా మన సమ్మర్ హాలిడేస్లో రిలాక్స్ అయిపోయారు చక్కగా. ఫస్ట్ డే స్కూల్కి వెళ్ళాలంటే కొంచెం దుఃఖపూరితంగా ఉంటుంది వాళ్ళకి, మళ్ళీ చదువు మొదలైపోయిందని. చదువులో పడ్డ తర్వాత హాలిడే వస్తే ఏం చెయ్యాలో తోచదు. ఇలాగే నారదుల వారు చిన్న పిల్లవాడు కదా, ఎంత ఖాళీగా అనిపించిన సమయం ఏం చేయాలో తెలియట్లేదు. సో వాళ్ళు చెప్పిన మంత్రాలు అన్నీ కూడా వల్లించుకుంటూ భక్తి చేసుకుంటూ అలా ఉన్నాడు. అనుకోకుండా వాళ్ళ అమ్మగారు కూడా పరమపదిస్తారు, పాము కాటికి గురి అయి. ఇంకా ఇప్పుడు ఫ్రీ అయిపోయాడు ఆయన, ఫ్రీ బర్డ్ అనమాట. సో అలా నడుచుకుంటూ లేదు ఇంకా నేను ఈ చుట్టాలు వెనక ఇక్కడ ఉండను, నేను కావాలంటే ఎవరైనా పని ఇస్తారు, మగ పిల్లవాడికి పని చేసుకుంటూ బ్రతికేయచ్చు అదే గ్రామంలో. కానీ ఆయన ఋషుల్ని వెతుక్కుంటూ కారణజన్ముడు మరి వెళ్ళిపోయాడు. వెళ్తే ఆఖరికి ఆ ఋషులు కనిపించారు కదా, ఈయన ఇంకొక దగ్గర కూర్చొని చాలా భక్తి చేసుకుంటూ ఉంటాడు. అంటే మంత్రాన్ని వల్లించుకుంటూ ఉంటాడు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఆయనకి ఏమైపోయిందంటే హార్ట్ చాలా హార్డ్గా అయిపోయింది, చెస్ట్ బరువుగా అయిపోయింది అనమాట. అంటే ఏం చేయాలో తోచక ఇంకా భక్తి తప్ప వేరే చేయట్లేదు ఆయన. అప్పుడు విష్ణుమూర్తి సాక్షాత్కారం ఆయనకి లభిస్తుంది. ఆయన హార్ట్లో ఉండే విష్ణుమూర్తి ఆయనకి ప్రత్యక్షం అవుతాడు అనమాట. మనలో ఉన్నాడు ఆ విష్ణుమూర్తి, అన్ని జీవరాశుల్లో ఉన్నారు. అన్ని జీవుల్లో ఏ విధంగా ఉంటాడు భగవంతుడు,
పరమాత్మని బయటికి తీయాలంటే అంత భక్తి చేయాలన్నమాట. సో ఆ పిల్లవాడి భక్తి చేస్తూ 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 ఉన్నాడు, సాక్షాత్కారం పొందాడు అనమాట. పొందిన తర్వాత ఆయనకు ఒక్క సెకండ్ ఇలా ఒళ్ళు జలదరించేసింది. భగవంతుడు అంటే ఇంత బాగుంటాడా, ఇలా ఉంటాడా, అలా ఉంటాడా. పల్లెటూరు పిల్లవాడు, ఏమీ తెలియదు పాపం. చేయమన్నారు చేస్తున్నాడు, కానీ లోపల భక్తి నిండిపోయి సాక్షాత్కరించాడనమాట భగవంతుడు. ఆయన కళ్ళమ్మట నీళ్ళు వచ్చేస్తున్నాయి, నోరు ఆరిపోతుంది, ఏం చేయాలో తెలియట్లేదు, శోకాలు వల్లిస్తున్నాడు. ఇంతలోకే మాయమవుతాడు. అయిపోయింది, సాక్షాత్కారం అవడము వెళ్ళిపోవడము జరుగుతుంది. ఇంకా ఆయన తనివి తీరా చూసుకునే, ఒక్కొక్కసారి మనకు లాస్ట్ దర్శనం అప్పుడు ఒక్కోసారి జరుగుతుంది అట్లా. మీకు జరిగిందా? గుడికి వెళ్తాం కదా ఎంతో భక్తితోని, అమ్మయ్య డోర్ తీసింది అని వెళ్తాం, టక 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 డోర్లు వేసేస్తారు టైం అయిపోయినప్పుడు. ఆ తృప్తి అనేది మనకు ఉండదు. ఒక్కొక్కసారి ఉంటాం ఈవినింగ్ 4 దాకా ఉండి మళ్ళీ రెండో దర్శనం అలా చేసుకుని వెళ్ళే ఛాన్స్ కూడా ఉందేమో అని చూస్తూ ఉంటాం. సో ఇంకా నారదుడికి ఏంటంటే, భగవంతుడు నాకు కనిపించాడు, కనిపించి నాతో ఏం చెప్పలేదు, ఏం మాట్లాడలేదు, నేనేం అడగలేదు, ఇంతలోకే వెళ్ళిపోతాడా అని మళ్ళీ కనిపించాలని ఇంకా ఎక్కువ భక్తి చేస్తాడు, ఇంకా ఎక్కువ తపస్సు చేస్తాడు, అడవులెమ్మటి తిరుగుతూ ఉంటాడు. తిండి తగ్గించేశాడు, ఆహార నిద్రలు ఏమీ లేవు. తిరుగుతూ ఉంటే ఇంకా విష్ణుమూర్తికి చాలా జాలి వేస్తుంది అనమాట. జాలి వేసి, ఈ జీవితానికి అంటే ఈ యొక్క జన్మకి ఇంతే, నేను మళ్ళీ నీకు కనిపించను, సాక్షాత్కారం నీకు లభించదు అని ఆకాశవాణి ద్వారా విష్ణుమూర్తి చెప్తాడనమాట. చెప్పిన తర్వాత నువ్వు ఇంతే, ఈ భక్తే చేసుకో, అది కంటిన్యూ చెయ్యి, మరు జన్మలో నీవు నా భక్తుడు అయి పుడతావు అని చెప్తాడు. సో అలా భక్తి చేసుకుంటూ ఉంటే ఆఖరికి ఏమవుతుంది, బ్రహ్మ యొక్క నిశ్వాస శ్వాసలు ఉంటాయి కదా, అలా ఎట్లాగో బ్రహ్మ నోట్లోకి వెళ్ళిపోతాడు, ఇంకా ఐక్యం అయిపోతాడు అనమాట. దేవుళ్ళో ఐక్యం అయిపోయి ఇంకా ఆయన పరమపదించడం, దేహాన్ని చాలించేస్తాడు. ఆ తర్వాత మరు జన్మలో బ్రహ్మ నోట్లోంచి, ముక్కులోంచి అంటారు, నోట్లోంచి అంటారు, ఆయన వస్తాడనమాట. అంటే బ్రహ్మ పుత్రుడే ఆయన కూడా. ఎవరు? నారదుడు వచ్చి అప్పుడు ఇది శక్తి ఆవేశ అవతారము. సో ఆయన భక్తి పూర్వజన్మలో చేసున్నాడు, విపరీతమైన భక్తి చేశాడు. ఆయనకి నియమాలు తెలియదు, కృష్ణ కాన్షియస్ తెలియదు, ఏమీ తెలియదు, లోపల భక్తి చేశాడు ఆయన. ఎవరి ద్వారా? గురువులు చెప్పింది. గురువులు వచ్చారు, ఆ గురువు అంటే సాంగత్యం, గురువుల యొక్క సాంగత్యం అంత పవర్ఫుల్ అన్నమాట. మనకి ఎటువంటి భక్తి వస్తుంది మనం ఊహించలేము అసలు. అంత మంచి భక్తి కలిగి ఆయన భగవంతుడినే సాక్షాత్కారం పొందగలిగాడు అనమాట ఆ జన్మలో. సో పొందిన తర్వాత ఇక్కడ నారదుడు అయ్యారు. నారదుడు అయిన తర్వాత క్వైట్గా ఊరుకున్నాడా? ఏదో ఒక చెట్టు కింద తపస్సు చేసుకోవచ్చు కదా. తంబూరా పట్టుకుని ముల్లోకాలు తిరుగుతూ ఇంతమంది భక్తుల్ని చేశాడనమాట. సో ఇవన్నీ మనకి ఎక్కడ లభిస్తాయంటే భాగవతంలో లభిస్తాయి. ఇది బాగున్నాయని చెప్పి సినిమాలు, వీడియోలు, సీరియల్స్ తీసున్నారేమో జనాలు, కానీ నిజంగా ఏంటి అని చూస్తే మనకి భాగవతంలోనే కరెక్ట్ విషయం మనకి తెలుస్తుంది. ఒక్కొక్క భక్తుడి గురించి కానీ, ఒక్కొక్క ఋషి గురించి, ఒక్కొక్క వీళ్ళ అవతారాల గురించి అన్నీ కూడా మనకి భాగవతంలోనే చాలా వివరంగా వ్యాస మహర్షి మనకి తెలియజేశాడనమాట. సో అది నారదుల వారి ఎవరో కాదు, శ్రీకృష్ణ భగవానుడే విష్ణుమూర్తి, ఆ తర్వాత బ్రహ్మ యొక్క పుత్రుడే నారదుడు, అంటే 3వ అవతారము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీల प्रभुपाद की जय, गुरु महाराज की जय, नारद महर्षि की जय, व्यास महर्षि की जय, श्री 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 राधा मदन मोहन की जय, जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, चैतन्य निताय गौर प्रेमानंदे हरि हरि बोल। श्रीमद् भागवतम की जय, श्रीमद् भगवद गीता की जय। हरे कृष्ण। థ్యాంక్ యూ ఆల్ సో మచ్. ప్రభుజీస్ అండ్ మాతాజీస్, మీకేమైనా ప్రశ్నలు ఉన్నాయా?
లేకపోతే జగన్నాథ్ స్టోరీ శ్రావణి మాతాజీ వెయిట్ చేస్తున్నారు, చెప్తారు. సో 3వ అవతారం ఎవరు? నారదుడు మాతాజీ. థ్యాంక్ యూ. గుర్తుపెట్టుకోండి, రేపు మనము ఏమి ప్రశ్నలు లేవు అంటే రేపు చూద్దాం. ఏమీ లేవా? ప్రశ్నలు రావట్లేదా ఈ మధ్య? క్లియర్ కట్. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, చాలా బాగా వివరించారు మాతాజీ. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, ఈ రోజు క్లాస్ చాలా బాగుంది మాతాజీ. చాలా థ్యాంక్స్ మాతాజీ. శక్తియేనా? హలో, హరే కృష్ణ. శక్తి అన్నారు కదా, అంటే శక్తియేనా? శక్తియే, భగవంతుడి యొక్క శక్తి ఇవ్వడం. అన్ని రకాల శక్తి. థ్యాంక్ యూ మాతాజీ. అంటే కొందరికి జ్ఞాన శక్తిని ఇస్తారు, కొందరికి శక్తి, ఫైట్ చేసే శక్తి అలా ఇస్తారనమాట. ఇప్పుడు ఇక్కడ నారదుల వారికి ఆధ్యాత్మిక జ్ఞాన శక్తి ఇస్తారనమాట. ఆయన ఎవరితో ఏం ఫైటింగ్ చేయడు. మృగారి కావాలంటే నారదుడిని కూడా పొడి చేయొచ్చు కదా, చేయొచ్చా? కానీ ఎంత కాన్ఫిడెన్స్ ఉంది నారదుల వారు అంటే, ఆయన ఆధ్యాత్మిక శరీరం, ఒకవేళ పొడిచినా ఏం కాదు. స్పిరిచువల్ మొత్తం, స్పిరిచువల్ బాడీ అన్నమాట. ఆధ్యాత్మిక శరీరం ఉంటుంది. అట్లాంటి వాళ్ళే ముల్లోకాలు తిరగలుగుతారు. మనకు కూడా వస్తుంది ఆధ్యాత్మిక శరీరం, ఎప్పుడు ముక్తి పొందుతాయి. మనకు చాలా ఇంకా ఈ భక్తి అనేది ఎలా ఉంటుందంటే, తేడాలు చెప్పుకుంటే, హనుమంతులు వారు ఉన్నారు. హనుమంతుడు భక్తికి రాముడు మెచ్చి రాముడే ఎక్కువ భక్తి చేస్తాడంట, హనుమంతుడు కావాలని ఎక్కువ అనుకుంటూ ఉంటాడంట. సో నా ప్రాణం, లక్ష్మణుడు నా ప్రాణం అయితే నీవు అంతకంటే ఎక్కువ అని అంటాడంట రాముడు హనుమంతుడితో. అయితే హనుమంతుడు ఒప్పుకోడంట, ప్రాణం కంటే ఎక్కువ ఏమైనా ఉంటుందా? ఏమీ ఉండదు. సో లక్ష్మణుడే ఎక్కువ మీకు, నేను కాదు అని అంటాడండి. అంటే అంత భగవంతుడే మమ్మల్ని కావాలి అనుకున్నా సరే, హనుమంతుడు అంత పాదదాసి, అంత సేవకుడు అనమాట. వినమ్రతతో ఉంటాడు, అంత వినయంతో ఉంటాడు అనమాట. అవును నేనే గ్రేట్, లక్ష్మణుడి కంటే నన్నే మెచ్చుకున్నారు రాముడు దేవుడు అని ఎప్పుడు అనుకొని అహంకారం తెచ్చుకోలేదని చెప్తారనమాట. సో అలా భగవంతుడిని మనం అందరం కోరుకుంటాం. ఏదో ఒక రీజన్ ఉంటుంది, 4 రీజన్స్ ఇప్పుడు చెప్పుకున్నాం కదా. ఏదో ఒకటి ఉంటుంది, జ్ఞానం కోసము, జిజ్ఞాస కోసము, లేదా భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోవాలి, కష్టాలు నాకొద్దు, అది కూడా ఒక కోరిక. సో ఇలాంటివి ఉంటాయి. కానీ భగవంతుడు మనని కావాలనుకోవాలంటే ఇంకా చూడండి ఏ స్టేజ్ అది, ఎటువంటి స్టేజ్ అది. ఆ స్టేజ్కి మనం వెళ్ళాలి అంటే చాలా భక్తి చేయాలి. ఇప్పుడు ఈ 1 hour పారవస్యంతో ఉంటాం మనం అందరం కూడా. అలాగే అట్లీస్ట్ 22 hours మనం ఉండాలి, వంట చేసినా ఏమి చేసినా. నిద్రలో అయితే మనం ఈ లోకంలో ఉండం, మనకు తెలియదు. సో అన్ని వేళల్లో కూడా భగవంతుడు మనతో ఉండాలి అని మనం కోరుకోవాలన్నమాట. హరే కృష్ణ. డాక్టర్ పద్మజ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, నారదుడి భక్తి సూత్రాలు కూడా రాశారు కదా మాతాజీ? నారదుడి యొక్క భక్తి సూత్రాల, నారద భక్తి సూత్రాలు అని పుస్తకం ఉంది, అది ఆయనే రాసినట్టు భక్తి సూత్రాలు. అది నాకు పెద్దగా ఐడియా లేదు. ఇస్కాన్ లో ఉండేవి మేము చదువుతాం మాతాజీ. ఇస్కాన్ మాతాజీ అది ఉండొచ్చు, నేను చదువు. ప్రభుపాదులు ఆయన భాష్యం కూడా రాశారు. వెరీ నైస్. ఉంటే మీరు చదవండి, నేను కూడా ట్రై చేస్తాను. ఎక్కడ వేద బేస్లో ఏమైనా దొరుకుతుందేమో చూస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఓకే, శ్రావణి మాతాజీ మీరు చెప్పేసేయండి స్టోరీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. ఈరోజు మనం జగన్నాథుడు కథల్లో కర్మాబాయి స్టోరీ చెప్పుకుంటున్నాము. కర్మాబాయి జగన్నాథుడికి చాలా గొప్ప భక్తురాలు. కర్మాబాయి చిన్నప్పటి నుంచే వాళ్ళ ఇంట్లో అందరూ జగన్నాథుడికి బాగా భక్తి చేసేవాళ్ళు. భగవంతుడికి నివేదించిన తర్వాతే తినేవాళ్ళు. అయితే ఒకసారి కర్మాబాయి వాళ్ళ పేరెంట్స్ ఎక్కడికో వెళ్తూ జగన్నాథుడికి భోగా పెట్టిన తర్వాతే నువ్వు ప్రసాదం స్వీకరించాలి అని చెప్పారు.
అయితే తను జగన్నాథుడికి వంట చేసేసి బొగ పెట్టింది. అయితే జగన్నాథుడు వచ్చి తింటారేమో అనేసి తను చూస్తుంది. మాటికి పక్కకు వెళ్తుంది. జగన్నాథుడు వచ్చి తిన్నాడేమో అని చూస్తుంది. అయితే ఎంతసేపటికి రాలేదని, జగన్నాథుడు తినలేదని కర్మాబాయి కూడా తినలేదు. అయితే జగన్నాథుడికి అర్థమైంది ఏంటంటే నేను తినకపోతే తినదు అనేసి. అలా జగన్నాథుడు వచ్చి తిన్న తర్వాత కర్మాబాయి తర్వాత తిన్నింది. అలా జగన్నాథుడికి రోజు కర్మాబాయి బొగ పెట్టిన తర్వాతే తింటూ వచ్చింది. అయితే ఒకసారి కర్మాబాయి వాళ్ళ ఇంటికి ఒక సాధువు వస్తారు. సాధువు వచ్చి తను బోగా చేసేసి జగన్నాథుడికి కిచిడి చేసి పెడుతుంటది. డైలీ కిచిడినే పెడతాది కర్మాబాయి. అయితే కర్మాబాయికి కిచిడి చేసేసి ఆమె స్నానం చేయకుండానే పెట్టింది అనేసి ఆ సాధువు వచ్చేసి, మీరేంటి ఇలా పెడుతున్నారు, ఇలా పెట్టకూడదు, మీరు స్నానం చేసిన తర్వాత ఇంటిని శుభ్రం చేసి పాత్రలు శుభ్రం చేసి పెట్టాలి, అలా స్నానం చేయకుండా ఎలా పెడతారు అనేసి చెప్తారు. అయితే తర్వాత రోజు కర్మాబాయి ఏం చేసిందంటే స్నానం చేసి పూజ చేసిన తర్వాత కిచిడి చేసి పెడతా అనేసి అనుకుంటారు. అయితే జగన్నాథుడు వస్తారు. వచ్చేసి కర్మాబాయిని అడుగుతారు, అమ్మ నాకు కిచిడి పెట్టవా అంటే, జగన్నాథ కొద్దిసేపు ఆగు, నేను స్నానం చేసి వచ్చేసి పెడతాను అంటారు. అయితే జగన్నాథుడు వెళ్తారు. మళ్ళీ వస్తారు, అమ్మ కిచిడి పెడతావా అంటే, నేను ఇప్పుడు పూజ చేస్తున్నాను మళ్ళీ రా అనేసి చెప్తారు. అయితే మళ్ళీ వెళ్తారు, మళ్ళీ వస్తారు. అప్పుడు నేను పాత్రలు శుభ్రం చేస్తున్నాను, కొద్దిసేపు తర్వాత పెడతాను అంటారు. అయితే జగన్నాథుడు మళ్ళీ వెళ్ళిపోతారు. అయితే తర్వాత వచ్చేసి, అమ్మ కిచిడి పెడతావా, నాకు గుడిలో టైం అయింది, నేను వెళ్ళిపోవాలి అంటే అప్పుడు కర్మాబాయి కిచిడి పెడతారు. అయితే కర్మాబాయి కిచిడి పెట్టేటప్పటికి ఆయనకి చెప్పన్ భోగ్ పెట్టిన టెంపుల్లో కర్మాబాయి కిచిడి ఆయనకి చాలా ఇష్టము. అయితే కర్మాబాయి కిచిడి పెట్టడానికి టెంపుల్ ఆల్టర్ ఓపెన్ చేస్తున్నారని జగన్నాథుడు గబగబా తినేసి వెళ్ళిపోతారు. అయితే ఆ తొందరలో జగన్నాథుడు మూతి కడుక్కోవడం మర్చిపోతాడు. అయితే జగన్నాథుడు గుడిలోకి వెళ్ళిన తర్వాత పూజారి చూసి, ఏం జగన్నాథ పొద్దునే నువ్వు మూతికి ఏం తిన్నావు, మూతికి కిచిడి ఉంది అంటే, నేను కర్మాబాయి దగ్గర రోజు వెళ్ళి కిచిడి తినేసి వస్తాను అనేసి చెప్తారు. అయితే ఈరోజు ఒక సాధువు వచ్చారు. ఆ సాధువు వచ్చేసి మా అమ్మని, అమ్మ రోజు ఎలా చేస్తుందో అలా చేయనీయకుండా ఆయన నియమాలు ఇలా చేయాలి ఇలా చేయాలని చెప్పారు. అందుకని అమ్మ అలా చేయడం వల్ల నాకు లేట్ అయిపోయింది, అందుకని నేను మూతి కడుక్కోవడం మర్చిపోయేసి ఇలా వచ్చేసాను అనేసి చెప్తాడు జగన్నాథుడు. అయితే జగన్నాథుడు ఇంకా పూజారికి ఏం చెప్తారంటే, నువ్వు వెళ్ళి ముందు ఆ సాధువుకి చెప్పు, మా అమ్మ నాకు ప్రేమతో చేసి పెడుతుంది, అలానే చేయనియండి, మీరు అమ్మని డిస్టర్బ్ చేయొద్దని చెప్పండి అనేసి తనని వెళ్ళిపోమని చెప్పమని పూజారికి వెళ్ళేసి చెప్తారు. పూజారి వెళ్ళేసి ఆ సాధువుకి చెప్తారు, కర్మాబాయి ఎంతో ప్రేమగా చేస్తుంది, జగన్నాథుడు స్వీకరిస్తున్నాడు, మీరు వచ్చేసి అమ్మని అలా చేయాలి ఇలా చేయాలని చెప్తున్నారు, అలా చెప్పద్దు, జగన్నాథుడే స్వయంగా చెప్పారు అనేసి చెప్తారు. అయితే అమ్మ ఎలా చేసేదంటే బ్రష్ చేస్తూ అలానే కిచిడి చేసేవారు, ఇల్లు శుభ్రం చేయకుండా స్నానం చేయకుండా అలానే చేసి జగన్నాథుడికి పొద్దునే కిచిడి చేసి పెట్టేది. అయితే సాధువుకి ఇంకా వెళ్ళిపోమని చెప్పిన తర్వాత మళ్ళీ వచ్చేసి ఆమె ముందుగా ఎలా చేస్తుండిందో లేచిన వెంబడే ముందు జగన్నాథుడి కోసమే కిచిడి చేసిన తర్వాత అమ్మ పనులు చేసుకుండేది. అయితే తర్వాత జగన్నాథుడికి అమ్మ ముందు ఎలా చేస్తుందో అలానే చేస్తూ ప్రేమతో చేసేది. అది రోజు జగన్నాథుడు కర్మాబాయి కిచిడి తిన్న తర్వాతే చెప్పన్ భోగ్ కూడా తినేవారు అనమాట. అలా జగన్నాథుడు మా సాధువు వెళ్ళిపోయిన తర్వాత మా ప్రేమతో ఎంత ప్రేమతో చేసి పెట్టిందో, జగన్నాథ్ కర్మాబాయి చేసిన కిచిడి అంత ప్రాముఖ్యత చెందింది. అంటే అందరికి తెలిసింది కర్మాబాయి కిచిడి రోజు జగన్నాథుడు పొద్దున్నే వెళ్ళేసి కర్మాబాయి దగ్గర తినేసి వస్తారు అనేసి అందరికి తెలిసింది. అయితే భగవంతుడికి మనం ప్రేమతో పెడితే భగవంతుడు అంత ప్రేమగా స్వీకరిస్తాడు అనేసి మనకు చెప్తున్నారు. ఆమె ఎలా పెట్టిందో జగన్నాథుడికి కర్మాబాయి అలానే పెట్టాలి అనేసి చెప్తున్నారు. ఈ కథ సందేశం ఏమిటంటే, భగవంతుడికి కావాల్సింది ఆడంబరాలు కాదు,
పెద్ద నైవేద్యాలు కూడా కాదు. స్వచ్ఛమైన నిష్కలమైన ప్రేమతో ఎలా పెడతారో, ఓ తల్లి తన బిడ్డకి ప్రేమతో వండి ఎలా పెడుతుందో కర్మాబాయి అలానే వండి పెడుతుంది అనేసి భగవంతుడు మనకి ఇక్కడ చెప్తున్నారు. జగన్నాథుడు భావగ్రాహి అని మనకి ఈ కథలో తెలుస్తుంది. ఇంకోటి మనకి జగన్నాథుడు ఈరోజు మనకి మాతాజీ చెప్పారు నారద ముని గురించి. మనకి జగన్నాథుడు ఎలా వచ్చారు అంటే, నారద ముని ఈ అవతారం అందరికీ కావాలి అనేసి చెప్పారు. అంటే మాతాజీ చెప్పారు కాబట్టి అది రిలేట్ అయిందని చెప్తున్నాను. భగవంతుడిది రూపము ఎప్పుడు అంటే రోహిణి మాత దేవికి మాతని అడుగుతారు. ఎప్పుడు అంటే నంద మహారాజు యశోదమ్మల దగ్గర కృష్ణుడు పెరిగారు. అయితే కృష్ణుడు లీలలు చెప్పమనేసి రోహిణి మాతని దేవకి మాత అడుగుతారు. అయితే అడిగినప్పుడు సుభద్రమ్మని డోర్ దగ్గర నిలబెట్టేసి కృష్ణుడు బలరాముడు వస్తే మాకు చెప్పండి అనేసి చెప్పేసి వాళ్ళు జగన్నాథుడు లీలలు చర్చించుకుంటూ ఉంటారు. అయితే సుభద్రమ్మ ఆ లీలలు వింటూ వింటూ మైమర్చిపోయి ఉంటది. జగన్నాథుడు కృష్ణుడు బలరాముడు కూడా అక్కడ వచ్చేసి వింటూ వాళ్ళు కృష్ణుడు లీలలు వింటూ వాళ్ళు మైమర్చిపోయి వాళ్ళ చేతులు కళ్ళు పెద్దగా అయిపోయి చేతులు లోపలికి వెళ్ళిపోయి అలా ఉంటది. ఆ రూపము నారద ముని చూసింటారు. ఆ నారద ముని చూడడము భగవంతుడు మీ రూపము నాకే కాదు కృష్ణ అందరికీ కావాలి అనేసి అడిగితే, అయితే ఇప్పుడు కాదు నేను తర్వాత వచ్చిన రూపంలో మీకు అందరికి దర్శనం ఇస్తాను అనేసి చెప్తారు. అయితే ఆ రూపము నారద ముని వల్లే మనకు అందరికి దర్శనం ఇస్తుంది. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. ధన్యవాద్ ప్రేమ మాతాజీ. భగవంతుడికి మనం ప్రేమతో సమర్పించాలి. కానీ కర్మబాయి లాగా మనం అందరం శుద్ధి లేకుండా కాదు, మనం అంత శుద్ధత్వంలో లేము. కర్మబాయి ఆమె తల్లి ప్రేమ లాగా ఎంతో శుద్ధ భక్తితో చేసింది కాబట్టి ఆమె స్నానం చేయకుండా ఏం చేయకుండా చేసినా కానీ భగవంతుడు స్వీకరించాడు. మనకి ఇంకా అంత మనము నిష్టగా లేము. అందుకని అది ఆమెకే చెందుతుంది, మనందరికి కాదు. హరే కృష్ణ మాత. పాయింట్ ఇప్పుడు స్టోరీని మనం అనుకరించి అంటే ఆమెలాగా చెయ్యాలి అని అనుకోకూడదు, కానీ ఆమె భక్తిని అనుసరించవచ్చు. వాత్సల్య భావం అలా ఉంటుంది. సామాన్యంగా కంపారిజన్ మాతాజీ బాగా చెప్పారు. చిన్న పిల్లలకి తెల్లవారే లేస్తారు. ఇప్పుడు మనం మొహం కడుక్కొని స్నానం చేసి పాలు ఇచ్చేదాకా వాడు ఆగుతాడా? ఆగడు కదా. సో ఆ బాటిల్లో ఏదైతే ఇచ్చేయాలో వాళ్ళు ఫస్ట్ వాళ్ళకి ఇచ్చేసిన తర్వాతే మనం ఏదైనా పని చేసుకుంటాం. సో కర్మాబాయి అనేట ఆవిడ బాగా భక్తురాలు చిన్నప్పటి నుండి ప్రహ్లాదుల్లాగా. అందుచేత ఆమె అలా చేసింది. అది అశుద్ధం కాదు అని మాతాజీ చెప్తున్నారు. అది కరెక్ట్. సో పూర్వం కూడా నారదుడు వారిది రిలేట్ చేశారు. నైస్. హరి బోల్. అలా గుర్తొస్తుంటాయి చెప్తూ ఉంటే మనకి పూర్వం చదువుకున్నవి, పూర్వం విన్నవి అవన్నీ కూడా మనకి వచ్చేసి అదే శ్రవణం చేయడం వల్లనే కీర్తనం వస్తుంది. అది అందువల్ల చాలా బాగా చెప్పారు. హరి హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఇంకా ఏమన్నా ఉన్నాయా ప్రశ్నలు మీకు? కర్మాబాయి గురించి కానీ ఇంకా వేరే ఏమన్నా? ఏమీ లేవంటే మనం ఎండింగ్ ప్రేయర్స్ చేద్దాం. ఓకే. సో రేపు మరి ఇదే సమయానికి మనం మళ్ళీ కలుసుకుందాము. శబరిమాత కూడా పెడతది కదా మాతాజీ, తొక్కలు పెడతది పండు పెట్టకుండా మైమరిచి. శబరిమాత ఎంగిల్ పళ్ళు పెడతదమ్మా, టేస్ట్ చేస్తుంది అనమాట. బేర్ పళ్ళు, రేగి పళ్ళని మంచి మంచి పళ్ళని తీయగున్నాయా పుల్లగున్నాయా అని, పుల్లగుంటే పారేస్తుంది, తీయగుంటే పెడతది. లక్ష్మణుడు ఉంటాడు కానీ రాముడు స్వీకరిస్తాడు. సో అక్కడ భావము అని చెప్పారు కదా మాతాజీ. భావి అంటే జగన్నాథుడు ఏమని చెప్పావమ్మా? రసభావియా? సో అలా భావగ్రాహి మాతాజీ. భావగ్రాహి భావాన్ని చూస్తారు ఎక్కడైనా. భక్తి మనము ఏదో ఆలోచిస్తూ ఆర్తి చేసామా, ఏదో ఆలోచిస్తూ వంట చేసి పెట్టామా, అవన్నీ భగవంతుడు పెద్దగా స్వీకరించాడు. ప్రేమతో జగన్నాథుడికి కడి ఇష్టం అని చెప్పి చేస్తారు. అయిపోయింది, ఇంకా 2-3 రోజులు ఉంది. స్వీట్ ఇష్టం అని చేస్తారు. కిచిడి కొందరు ఇప్పటికీ కూడా రోజు మార్నింగ్ ఫస్ట్ కిచిడి పెడతారు. కొంచెం జగన్నాథుడికి చేసి కిచిడి తర్వాతే
ఏదైనా స్వీకరిస్తాడంట భగవంతుడు. సో అలా ఆ కథలన్నీ అలా పుట్టినాయి అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ ఆల్ సో మచ్. వాంఛా కల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీ శ్రీమదేసి భక్తి వేదాంత స్వామి మహారాజ్ శ్రీల ప్రపాద్ की जय. इस्कॉन फाउंडर आचार्य श्रील प्रपाद की जय. श्री श्रीमद भक्ति सिद्धांत सरस्वती गोस्वामी महाराज की जय. अनंत कोटि वैष्णव वृंद की जय. नामाचार्य श्रील हरिदास ठाकुर की जय. प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. श्री राधा मदन मोहन की जय. श्री राधा गोपीनाथ की जय. श्री राधा गोविंद जी की जय. श्याम कुंड की जय. राधा कुंड की जय. गिर गोवर्धन की जय. श्री मायापुर धाम की जय. वृंदावन धाम की जय. जगन्नाथपुरी क्षेत्र की जय. गंगा मैया की जय. यमुना मैया की जय. तुलसी देवी की जय. भक्ति देवी की जय. हरिनाम संकीर्तन की जय. साम वेद भक्त वृंद की जय. जगन्नाथ बलदेव सुभद्रा माई की जय. गौर प्रेमानंदे हरि हरि बोल. All glories to Sri Guru and Sri Gauranga. All glories to the assembled devotees. Hare Krishna. All glories to assembled devotees. Hare Krishna. All glories to assembled devotees. Hare Krishna. Hare Krishna. Hare Krishna. Krishna Krishna. Hare Hare. Hare Rama. Hare Rama. Rama Rama. Hare Hare. హరే హరే. Krishna. Thank you all so much. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం.